గ్రూప్ 2లో పేపర్ 3 ఎకానమీ పేపర్ అండి. దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 పేపర్లు ఉంటాయి. మొత్తం కలిసి 150 మార్క్స్. సెక్షన్ ఏ వచ్చి 50 మార్క్స్, సెక్షన్ బి 50 మార్క్స్, సెక్షన్ సి 50 మార్క్స్, టోటల్లీ 150 మార్క్స్. దీంట్లో మనకి టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన పేపర్స్ ఎలా ఉంటాయో. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మొత్తం 150 మార్క్స్. సెక్షన్ ఏలో వచ్చేసరికి పూర్తిగా భారత ఆర్థిక వ్యవస్థ, సెక్షన్ బి వచ్చేసరికినేమో స్టేట్ ఎకానమీ అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సెక్షన్ సి వచ్చేసరికినేమో అభివృద్ధి మరియు మార్పులు. అయితే మొత్తం మీద 150లో 100 మార్క్స్ భారత ఆర్థిక వ్యవస్థను తెలియజేస్తాయి, 50 మార్క్స్ ఏమో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తెలియజేస్తాయి. ఓకే, ఇక్కడ మనకి ఓకే ఫస్ట్ మనకి అసలు ఎకానమీ అంటే ఏంటి, ఎకానమీలో 3 టాపిక్స్ సిలబస్ ఎలా డిజైన్ చేశారు ఎగ్జామినర్స్, ఆ విషయం మనం తెలుసుకుంటే మంచి క్లారిటీ వస్తుంది సిలబస్ మీద. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ అసలు అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉంది, అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉందో మనం పరిశీలిద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ అంటే అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో 2 భాగాలు ఉంటాయండి. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, రెండోది స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రము, రెండోది స్థూల అర్థశాస్త్రం. అంటే దీన్ని ఇంగ్లీష్లో మైక్రో ఎకానమీ, దీన్ని మ్యాక్రో ఎకానమీ. ఓకే, అర్థశాస్త్రం 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రం, రెండోది స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రంలో ఏమేమి ఉంటాయంటే వృద్ధి, అభివృద్ధి సిద్ధాంతాలు ఉంటాయి. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం దేనికి చెందిందంటే ఇది దీంట్లో పూర్తిగా సూత్రాలు మాత్రమే ఉంటాయి. అంటే ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలు మొత్తం సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉంటాయి. ఉదాహరణకి మనకున్న 150 మార్క్స్లో వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలు అనేది సెక్షన్ ఏలో సెకండ్ యూనిట్లో వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలు ఉన్నాయండి. దాంట్లో 15 మార్క్స్కి వస్తాయి వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాల నుంచి. వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలు అనేది సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించింది. వృద్ధి అభివృద్ధి, వృద్ధి అభివృద్ధి అనేది మనకి సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించింది. ఓకే, స్థూల అర్థశాస్త్రం అంటే పూర్తిగా అప్లికేషన్స్, అంటే సిద్ధాంతాల యొక్క అప్లికేషన్స్నే మనం స్థూల అర్థశాస్త్రం అంటాం. అప్లికేషన్స్. ఉదాహరణకి మనకి సిలబస్లో మాల్థస్ థియరీ అని ఒకటి ఉంటుందండి. అంటే వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలు మాల్థస్ థియరీ అని ఉంటుంది. ఈ మాల్థస్ థియరీ దేనికి సంబంధించిందంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించింది. అయితే మనకి దీంట్లో సూక్ష్మ అర్థశాస్త్రంలో మాల్థస్ థియరీ ఉంటుంది. అయితే స్థూల అర్థశాస్త్రంలో వచ్చేసరికినేమో సెన్సస్ రిపోర్ట్ 2011 సెన్సస్ రిపోర్ట్ అనేది దేనికి చెందిందంటే అది ఓన్లీ అప్లికేషన్స్గా చెప్పుకోవచ్చు. మాల్థస్ థియరీకి ఈ మనకి సెన్సస్ రిపోర్ట్ అనేది దేని కిందకు వస్తుంది అంటే అప్లికేషన్స్ కిందకు వస్తాయి. అంటే మాల్థస్ థియరీ వచ్చేసరికి సూక్ష్మ అర్థశాస్త్రము,
సెన్సస్ వచ్చేసరికనేమో స్థూల అర్థశాస్త్రానికి సంబంధించింది. ఇట్లా మనకి స్థూల అర్థశాస్త్రం అంటేనేమో పూర్తిగా అప్లికేషన్ సంబంధించింది, సూక్ష్మ అర్థశాస్త్రం అంటేనేమో ఓన్లీ సిద్ధాంతాలకు సంబంధించింది. ఈ రెండు కలిపితే అర్థశాస్త్రము అంటాం. దీన్ని ఎకనామిక్స్ అని అంటాం, ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అని అంటాం. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఉన్న వ్యవహారంలో మన పేపర్ 3ని ఎకానమీ పేపర్ అని అంటారు. ఎకానమీ పేపర్ అంటే స్థూల అర్థశాస్త్రాన్నే మనం ఎకానమీ పేపర్ అని అంటాం. స్థూల అర్థశాస్త్రాన్ని ఎకానమీ పేపర్ అని అంటాం. స్థూల అర్థశాస్త్రాన్ని ఎకానమీ పేపర్ అని అంటాం. అంటే మొత్తం ఒక సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించింది వృద్ధిపర సిద్ధాంతాలు మాత్రం 15 మార్కులు వస్తాయి. మిగతా ఒక 150 మార్క్స్లో 135 మార్క్స్ పూర్తిగా సూక్ష్మ అంటే స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినది, ఎకానమీలో భాగంగా చెప్పుకుంటాం. అంటే మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ స్థూల అర్థశాస్త్రాన్ని స్టడీ చేయాలి, తక్కువ మార్క్స్ మాత్రం సూక్ష్మ అర్థశాస్త్రం నుంచి వస్తుంది. ఓకే, దీంట్లో మనకి ఎకానమీ అనే పదానికి అర్థం తెలుసుకొని దాని నుంచి సిలబస్ ఎలా ఏర్పడిందో అని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఓకే, ఎకానమీ ఫస్ట్ మనకి ఎకానమీని ఇంగ్లీష్లో తెలుగులో ఆర్థిక వ్యవస్థ అంటారు. ఆర్థిక వ్యవస్థ అంటారు. ఆర్థిక వ్యవస్థ దీన్ని ఇంగ్లీష్లో ఎకానమీ అని అంటాం. ఎకానమీ అంటే ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకుంటే దాని నుంచి మనకి ఈ పేపర్ 3 సిలబస్ ఎలా ఏర్పడింది, ఎకానమీ పేపర్ ఎలా డిజైన్ చేశారనేది మనం స్టడీ చేయొచ్చు. ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువులు సేవల ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థ అంటారు. ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువులు సేవల ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థ అంటారు. ఆర్థిక వ్యవస్థలు కేవలం వస్తు సేవలు మాత్రమే ఉంటాయి. ఓకే, ఈ ఆర్థిక వ్యవస్థ ఉదాహరణ భారత ఆర్థిక వ్యవస్థ అన్నాం అనుకోండి, భారతదేశంలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని భారత ఆర్థిక వ్యవస్థ అంటారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటే తెలంగాణలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటారు. తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ అన్నాం అనుకోండి, అమెరికాలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువు సేవలు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఆర్థిక వ్యవస్థ నుంచి ఫస్ట్ సెక్షన్ ఏలో ఉన్నటువంటి మొట్టమొదటి యూనిట్ జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం ఎలా ఏర్పడిందో మనం పరిశీలిద్దాం. అంటే మనకి ఎకానమీలో ఉన్న సెక్షన్ ఏలో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికినేమో జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం అనేది ఆర్థిక వ్యవస్థ నుంచి ఎలా డిజైన్ చేశారనేది మనం పరిశీలిద్దాం. దాంట్లో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి జాతీయ ఆర్థిక వ్యవస్థ, దీన్ని నేషనల్ ఎకానమీ అంటారు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి దేశీయ ఆర్థిక వ్యవస్థ. దేశీయ ఆర్థిక వ్యవస్థ, దేశీయ ఆర్థిక వ్యవస్థ, దీన్ని డొమెస్టిక్ ఎకానమీ అని అంటాం. దీన్ని డొమెస్టిక్ ఎకానమీ అని అంటాం. మూడు వచ్చేసరికి రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ. రాష్ట్రీయ దేశీయ ఆర్థిక వ్యవస్థ. దీన్ని స్టేట్ డొమెస్టిక్ ఎకానమీ అంటాం. దీన్ని స్టేట్ డొమెస్టిక్ ఎకానమీ. ఓకే, ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువుల ఉత్పత్తి అంటాము. భారత ఆర్థిక వ్యవస్థని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి జాతీయ ఆర్థిక వ్యవస్థ, రెండవది దేశీయ ఆర్థిక వ్యవస్థ, మూడవది రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటాం. దీంట్లో మనకి జాతీయ ఆర్థిక వ్యవస్థని జిఎన్పి అనే పదంతో తెలియజేస్తామండి. జిఎన్పి అనే పదంతో తెలియజేస్తాము. దేశీయ ఆర్థిక వ్యవస్థని జీడిపితో తెలియజేస్తాము పక్క. ఓకే, నెక్స్ట్ జిఎస్డిపితో తెలియజేస్తాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని.
జిఎస్డిపితో తెలియజేస్తాము. ఓకే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భారత ఆర్థిక వ్యవస్థను 3 రకాలుగా విభజించవచ్చండి. ఒకటి జాతీయ ఆర్థిక వ్యవస్థ, రెండో దేశీయ ఆర్థిక వ్యవస్థ, 3 రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ. ఓకే, జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? జాతీయ స్థాయిలో తయారైన వస్తువులు సేవల ఉత్పత్తినే జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటే దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తిని దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటే రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువులు సేవల ఉత్పత్తిని రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇప్పుడు మనకి జాతీయ ఆర్థిక వ్యవస్థకి దేశీయ ఆర్థిక వ్యవస్థ తేడా తెలిస్తే మనకి ఆ రెండింటి మధ్య తేడా తెలిస్తే మనకి క్లారిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో 3 భాగాల మీద క్లారిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే భారతీయులు ఇతర దేశాలకు వ్యాపారాలకు ఉద్యోగాలకు వెళితే వాళ్ళకు వచ్చిన ఆదాయం అనేది జాతీయ ఆర్థిక వ్యవస్థ కిందకు వస్తుంది. అదే మనకి దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటే భౌగోళిక సరిహద్దుల్లో అంటే 22 lakh square kilometer 29 స్టేట్స్లో కానీ లేక 7 యూనియన్ టెరిటరీస్లో కానీ మన భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తిలో పాల్గొంటే దాన్ని దేశీయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ జాతీయ ఆర్థిక వ్యవస్థ చాలా విశాలమైనది. దీంట్లో విదేశీయులు కూడా అంటే భారతదేశం సంబంధించిన భారతీయులు విదేశాలకు వెళ్ళిన వ్యాపారాలకు వెళ్ళినట్టు కానీ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళినట్టు కానీ వాళ్ళు మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉంటారు. నెక్స్ట్ దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటే భౌగోళిక సరిహద్దులు అంటే 29 స్టేట్స్ 7 యూనియన్ టెరిటరీస్లో భాగంగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఉదాహరణ మీరు యూఎస్ఐకి 6 months ఉద్యోగం చేశారనుకోండి, దేని కిందకు వస్తుందంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ కిందకు వస్తుంది. తెలంగాణ అభ్యర్థి పక్క కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి వ్యాపారం కోసం ఉద్యోగానికి వెళ్తే అది దేశీయ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉంటుంది. లేక తెలంగాణలో ఉన్న వ్యక్తి పక్క జిల్లా అయినటువంటి కరీంనగర్ వరంగల్ ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం కోసం ఉద్యోగంకి వెళ్తే అది రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ కిందకు వస్తుంది. ఓకే, ఇట్లా మనకి జాతీయ ఆర్థిక వ్యవస్థ, దేశీయ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో దేశీయ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ 2 భాగంగా ఉంటాయి. మన జాతీయ ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తే అంటే స్టడీ చేస్తే ఆటోమేటిక్గా దేశీయ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థని స్టడీ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆదాయం ఎలా ఏర్పడిందో మనం పరిశీలిద్దాం. జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆదాయం ఎలా ఏర్పడిందో మనం పరిశీలిద్దాం. ఉదాహరణకి చూడండి, నేషనల్ ఎకానమీ అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ. దీనికి ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, నేషనల్ ప్రొడక్షన్. జాతీయ ఆర్థిక వ్యవస్థని మరో పేరుగా నేషనల్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ జాతీయ స్థాయిలో తయారైన వస్తువుల ఉత్పత్తి ఉంటాయండి. నేషనల్ ప్రొడక్షన్లో వచ్చేసరికేనేమో అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలు ఉంటాయి, దాన్ని ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థలో వస్తువు సేవలు ఉంటాయి, దానికి మరో పేరు ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి ఉంటాయి కాబట్టి జాతీయ ఉత్పత్తి అనొచ్చు. జాతీయ ఆర్థిక వ్యవస్థని జాతీయ ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు. అంటే జాతీయ ఉత్పత్తి అంటే జాతీయ స్థాయిలో తయారైన వస్తువుల ఉత్పత్తి సమూహాన్ని జాతీయ ఉత్పత్తి అని అంటారు. దీన్ని ఇంకో విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు, నేషనల్ ఇన్కమ్. అంటే నేషనల్ ఎకానమీ అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ, నేషనల్ ప్రొడక్షన్ అంటే జాతీయ ఉత్పత్తి. అంటే జాతీయ ఉత్పత్తులు ఏముంటాయి? వస్తు సేవలు ఉంటాయి. ఈ ఉత్పత్తిని మనం ఆదాయంగా మార్చుకున్నాం అనుకోండి, జాతీయ ఆదాయం అయింది. అంటే ఇక్కడ చూడండి, నేషనల్ ఎకానమీ ఏమవుతుందంటే నేషనల్ ఇన్కమ్గా మారుతుంది. అంటే భారత జాతీయ ఆదాయం అని అంటే భారత ఆర్థిక వ్యవస్థ గురించి స్టడీ చేయటం అని అర్థం. అలా కాకుండా అమెరికా జాతీయ ఆదాయం అన్నామంటే అమెరికాలో తయారైన వస్తు సేవల ఉత్పత్తి లేక అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి స్టడీ చేయటం అని అర్థం. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సిలబస్లో మనకేమి ఇచ్చారంటే జాతీయ ఆదాయం అని ఇచ్చారండి. ఫస్ట్ సిలబస్లో మనకి జాతీయ ఆదాయం అనేది మనకి
జాతీయ ఆదాయం అనేది మనకి ఫస్ట్ టాపిక్ ఇది. ఈ జాతీయ ఆదాయం అనేది ఏ విధంగా ఏర్పడిందంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ నుండి జాతీయ ఉత్పత్తి నుంచి జాతీయ ఆదాయం ఏర్పడిందండి. అందుకని మనకి జాతీయ ఆదాయం అంటే భారత ఆర్థిక వ్యవస్థ గురించి క్షుణ్ణంగా స్టడీ చేయటం అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి థర్డ్ టాపిక్ వచ్చేసరికినేమో పేదరికము నిరుద్యోగం. ఈ పేదరికము నిరుద్యోగం అనేది జాతీయ ఆదాయం అంటే ఆర్థిక వ్యవస్థ అనే పదం నుంచి ఆ అంశం నుంచి పేదరికము నిరుద్యోగం ఏ విధంగా ఏర్పడిందని పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థలో మనకి ఓకే, ఆర్థిక వ్యవస్థ దీంట్లో వస్తువులు సేవలు కనుక తగ్గినాయి అనుకోండి ఆర్థిక వ్యవస్థలో, మనం ఆర్థిక వ్యవస్థ అంటే వస్తు సేవల ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థ అంటాం. ఆర్థిక వ్యవస్థలో వస్తువులు సేవలు తగ్గితే ఆటోమేటిక్గా ఏ సమస్య ఏర్పడుతుందంటే మనకి ద్రవ్యోల్బణం ఏర్పడుతుందండి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి కొరత ఏర్పడితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల కొరత ఏర్పడితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం అంటే నిరంతర ధరల పెరుగుదల మరియు ద్రవ్య విలువ తగ్గిపోవటాన్ని, అంటే నిరంతర ధరల పెరుగుదల మరియు ద్రవ్య విలువ తగ్గిపోవటాన్ని ద్రవ్యోల్బణం అని అంటారు. నిరంతర ధరల పెరుగుదల మరియు ద్రవ్య విలువ తగ్గిపోవటాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడటం మూలం ఏర్పడే సమస్య ఏంటి? సో పేదరికం ఏర్పడుతుందండి. పేదరికం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడటం వల్ల ప్రతిఫలంగా పేదరికం ఏర్పడుతుంది. ఈ పేదరికం అంటే కనీస అవసరాలు కూడా అందుబాటులో లేని స్థితినే పేదరికం అని అంటాం. అంటే కనీస అవసరాలు కూడా అందుబాటులో లేని స్థితిని పేదరికం అంటారు. భారతదేశంలో పేదరికం అనేది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువులు సేవల కొరత ఏర్పడే ప్రతిఫలం ఏంటంటే ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడేది ఏంటంటే పేదరికము. ఈ పేదరికం అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. ధనికులు ఎక్కువైపోతుంటారు, పేదవాళ్ళు ఎక్కువైపోతుంటారు ద్రవ్యోల్బణం పెరగటం వల్ల. ఒకటి. రెండోది వచ్చేసరికినేమో గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరగటం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఏమేర్పడుతుంది? ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందండి. ఆర్థిక మాంద్యం అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి కొరత ఏర్పడటం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థలో అవసరాన్ని మించి వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో ధరలు తగ్గిపోవటము మరియు ద్రవ్య విలువ పెరగటాన్నే ఆర్థిక మాంద్యం అంటాం. ఆర్థిక మాంద్యం అంటే పూర్తి స్థాయిలో ధరల తగ్గిపోవటము మరియు ద్రవ్య విలువ పెరగటాన్ని ఆర్థిక మాంద్యం అంటాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి సమస్య ఏర్పడుతుందంటే నిరుద్యోగిత ఏర్పడుతుందండి. నిరుద్యోగిత అనేది ఏర్పడుతుంది. అంటే
ఎప్పుడైతే అవసరాన్ని మించి ఉత్పత్తి చేస్తామో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. నిరుద్యోగితం అంటే కనీసం 15-60 సంవత్సరాల వయసు ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని దొరకని స్థితిని నిరుద్యోగిత అని అంటాం. అంటే ఏమవుతుందంటే వస్తువుల ఉత్పత్తి అవసరాన్ని మించి ఉత్పత్తి పెరిగితే యజమాని నష్టపోతాడు. అంటే మనకి కనీస అవసరాలు ఆర్థిక మాంద్యం వల్ల వస్తువుల ఉత్పత్తి బాగా పెరిగిపోతే దానివల్ల ఏమవుతుందంటే నిరుద్యోగిత ఏర్పడుద్ది. అంటే కంపెనీ యజమాని నష్టాలు కోల్పోయి తద్వారా ఏమవుతుందంటే తనకి కంపెనీ మూసేయడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ మూసేయటం వల్ల యజమాని మరియు తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు కూడా నిరుద్యోగులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి చూడండి, ఆర్థిక వ్యవస్థ వస్తువుల ఉత్పత్తి తగ్గితేనేమో ద్రవ్యోల్బణం, వస్తువుల ఉత్పత్తి పెరిగితేనేమో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అంటే ద్రవ్యోల్బణం వల్ల పేదరికము, ఆర్థిక మాంద్యం వల్లనే నిరుద్యోగిత ఏర్పడతాయి అన్నమాట. ఈ రెండు పేదరికము నిరుద్యోగం అనేది ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన రుగ్మతలు అని చెప్తాం. ఆర్థిక రుగ్మతలు అని అంటే పేదరికము మరియు నిరుద్యోగం అని చెప్తాం. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడేటువంటి రుగ్మతలు ఏంటంటే పేదరికము మరియు నిరుద్యోగం అని చెప్పుకుంటామండి. ఓకే, అయితే మనకి ఈ పేదరికాన్ని నిరుద్యోగం నిర్మూలించడానికి ఏ విధంగా అంటే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే లోపాలేంటి? పేదరికము, నిరుద్యోగం. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే లోపాలు ఏంటంటే పేదరికం, నిరుద్యోగం. అంటే ఈ పేదరికం, నిరుద్యోగం ఎలా నిర్మూలించాలంటే కోశ విధానము, ద్రవ్య విధానం. ఆర్థిక వ్యవస్థలో లోపాలను సవరించడానికి ఏర్పడిన కోశ విధానము, ద్రవ్య విధానం. కోశ విధానం ఇంగ్లీష్లో ఫిస్కల్ పాలసీస్ అని అంటారు. కోశ విధానాన్ని ఫిస్కల్ పాలసీస్. రెండోది మానిటరీ పాలసీస్. కోశ విధానం అంటే ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ కోశ విధానం అంటాము. ద్రవ్య విధానం అంటే ప్రభుత్వ పరోక్ష విధానాన్ని ద్రవ్య విధానం అంటాము. అంటే ప్రభుత్వం ప్రత్యక్ష విధానాలు మరియు పరోక్ష విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ద్రవ్యోల్బణము మరియు ఆర్థిక మాంద్యాన్ని నిర్మూలిస్తుంది అన్నమాట. అంటే ప్రభుత్వ నియంత్రణ విధానాలు, కోశ విధానము మరియు ద్రవ్య విధానాలను ప్రభుత్వ నియంత్రణ విధానాలని చెప్పుకుంటాం. కోశ విధానాలు మరియు ద్రవ్య విధానాలని ప్రభుత్వ నియంత్రణ సాధనాలుగా చెప్పుకుంటాం. అయితే ఈ ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారి 1929-30లో ఈ మధ్యకాలంలో ప్రపంచ అతి గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఎందువల్ల ఏర్పడింది ఈ కాలంలో అంటే సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరగటం వల్ల ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అవసరానికి మించి వస్తుసేవల ఉత్పత్తి చేయటం మొదలుపెట్టారు. అంటే సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరగటం వల్ల వస్తువుల ఉత్పత్తి బాగా పెరిగిపోయి ఆటోమేటిక్గా ధరలు తగ్గిపోయినాయి. ధరలు తగ్గిపోవటం వల్ల కొనుగోలు శక్తి లేక ప్రజల దగ్గర ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కురిగిపోయింది. ప్రపంచంలో పరిశ్రమలు మొత్తం దెబ్బతిన్నాయి. పరిశ్రమలు మొత్తం దెబ్బతినటం వల్ల నిరుద్యోగ సమస్య అనేది బాగా ఏర్పడింది. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అనేది ఏర్పడింది అన్నమాట. అయితే ఇది ప్రపంచంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిపోయింది. ప్రపంచ దేశాలు మొత్తం నష్టపోయినాయి. కానీ ఒకే ఒక దేశం నష్టపోలేదు. ఏదంటే రష్యా అనేది 1929-30 కాలంలో రష్యన్ ఎకానమీ మాత్రం పూర్తిగా దెబ్బతినలేదన్నమాట. ఎందుకు అనంటే అక్కడ ప్రణాళికలు అమలుపరచడం వల్ల ఆ దేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడలేదు. అంటే అప్పటికి వాళ్ళకి 1917లో ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనిజం ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రణాళికలు అమలుపరచడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నం కాకుండా ఏర్పడింది. అందువల్ల ప్రపంచ దేశాలు మొత్తం రష్యాలో ప్రణాళికలు అమలు చేయటం వల్ల ఈ ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడలేదని గుర్తించారు. అంటే అక్కడ విషయం ఏంటంటే ప్రపంచంలో 29-30 నాటికి ఏం జరిగింది అని అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రభుత్వ నియంత్రణ లోపం మూలంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ మీద ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం వల్ల ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది. అంటే అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణ ఏర్పడలేదు. కానీ రష్యాలో మాత్రం ప్రణాళికల పేరు మీద ప్రభుత్వ నియంత్రణ ఏర్పడింది.
అంటే ఈ ప్రపంచ దేశాలు మొత్తం ఏం చేసినాయంటే ప్రభుత్వ నియంత్రణ చాలా అవసరం అనేది గుర్తించినాయి అన్నమాట. ఆర్థిక వ్యవస్థల మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడవని ప్రభుత్వాలు గుర్తించినాయి. 2930 నాటికి 2930 నాటికి ప్రపంచ దేశాలు అన్ని ఆర్థిక వ్యవస్థల ప్రభుత్వ నియంత్రణలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ప్రభుత్వ నియంత్రణ సాధనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కోశ విధానము, 2 ద్రవ్య విధానం. కోశ విధానం ఒకటి, రెండోది వచ్చేసరికినేమో ద్రవ్య విధానం. కోశ విధానం అంటే ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ, ద్రవ్య విధానం అంటే ప్రభుత్వ పరోక్ష నియంత్రణ. ఈ రెండింటిని కలిపితే ప్రణాళికలు అని అంటాం. ఈ రెండింటిని కలిపితే అంటే ప్రభుత్వ నియంత్రణకి మరో పేరే ప్రణాళికలు. ఈ ప్రణాళికలు అంటే ప్రభుత్వ నియంత్రణ సాధనాలు అని అంటాం. అంటే ఈ టాపిక్ని మనకి దేంట్లో పెట్టారంటే సెక్షన్ ఏలో 4th యూనిట్ కింద పెట్టారు. ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువుల ఉత్పత్తి, భారత ఆర్థిక వ్యవస్థను స్టడీ చేయటాన్ని జాతీయ ఆదాయం అని అంటాము. జాతీయ ఆదాయం అంటే దీనిలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించడానికి ప్రభుత్వం సాధనాన్నే ప్రణాళికలు అని అంటాం. అంటే ఆర్థిక వ్యవస్థ లోపాలను సవరించడానికి ఏర్పడిన ప్రణాళికలు. ఇక్కడ మనకి 4th యూనిట్ వచ్చేసరికినేమో 4th యూనిట్ వచ్చేసరికి ప్రణాళికలు. ఓకే, నెక్స్ట్ పేదరికం నిరుద్యోగం. పేదరికం నిరుద్యోగం అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే లోపాల వల్ల ఏర్పడేవి పేదరికం నిరుద్యోగం. వస్తు సేవల ఉత్పత్తి ఏర్పడితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, ద్రవ్యోల్బణం వల్ల పేదరికం ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్థిక వ్యవస్థ వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థ వస్తు సేవల ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి బాగా పెరిగితే ఆర్థిక మాంద్యం ఏర్పడి తద్వారా నిరుద్యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉన్న రుగ్మతులు ఏమిటంటే పేదరికము, నిరుద్యోగం. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతులు పేదరికము మరియు నిరుద్యోగం చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ జాతీయ ఆదాయం చెప్పుకున్నామండి. పేదరికము, నిరుద్యోగం తెలుసు. అంటే ఆర్థిక వ్యవస్థలో రుగ్మతలనే మన పేదరికం, నిరుద్యోగం అంటాము. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే రుగ్మతల్ని నిర్మూలించడానికి ప్రణాళికలు అనే ఒక అంశం తీసుకుంటాము. ప్రణాళికలు అంటే ప్రభుత్వ నియంత్రణ సాధనాలు అని చెప్పుకుంటాము. అంటే దీని తర్వాత మనకు వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలని మనం చూద్దాం. వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలు. వృద్ధి అభివృద్ధి వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? వృద్ధి అంటే ఉత్పత్తిలో పెరుగుదలనే వృద్ధి అని అంటారు. ఉత్పత్తిలో పెరుగుదలని వృద్ధి అని అంటాం. ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 టు మార్చి 31నే ఆర్థిక సంవత్సరం అంటాం. ఒక ఆర్థిక సంవత్సరంలో తయారైన వస్తువుల ఉత్పత్తిలో పెరుగుదలనే వృద్ధి అని అంటాం. అంటే వృద్ధిలో కేవలం పెరుగుదల మాత్రమే కనపడుతుంది. అభివృద్ధి అంటే ఏంది? వృద్ధికి దోహదపడే అంశాలతో కూడుకున్నదే అభివృద్ధి. అభివృద్ధి అని అంటాం. ఇక్కడ మనకు ఉదాహరణకి వృద్ధి నిర్వచనం చెప్పుకున్నాం. అభివృద్ధి అంటే వృద్ధికి దోహదపడే అంశాలతో కూడుకున్నది అభివృద్ధి అని అంటాం. ఎట్లా ఉంటుంది అంటే దోహదపడటం అంటే ఏంటని చూద్దాం. ఒక వ్యవసాయదారుడు 1 ఎకరం ఉంటుంది. 1 సంవత్సరం కాలంలో 20 బ్యాగ్స్ 20 బస్తాలు 20 బ్యాగ్స్ పండిస్తాడు. దీంట్లో సాగునీరు 2వ సంవత్సరం ఎకరానికి 25 బస్తాలు, నాణ్యత గల విత్తనాలు,
మూడో సంవత్సరం ఎకరానికి 30 బస్తాలు. సాంకేతిక పరిజ్ఞానం. సాంకేతిక పరిజ్ఞానం. 4 యంత్రాల ఉపయోగం. ఈ యంత్రాలను ఉపయోగించటం. ఒక వ్యవసాయదారుడు మొదటి సంవత్సరం సాగునీరు పెంచుకోవడం ద్వారా ఒక 5 బస్తాలు ధాన్యాన్ని పెంచుకుంటాడు. రెండో సంవత్సరం నాణ్యత గల విత్తనాలు ఉపయోగించడం ద్వారా ఇంకొక 5 బస్తాలని దిగుబడిని పెంచుకుంటాడు. నెక్స్ట్ మూడో సంవత్సరము సాంకేతిక పరిజ్ఞానం. 4వ సంవత్సరము యంత్రాలను ఉపయోగించడం ద్వారా. అంటే ఈ మొత్తం ఎన్ని బస్తాలు పెరిగినాయి అంటే 15 బస్తాలు పెరిగినాయి. మొత్తం మీద 15 బస్తాలు పెరిగినాయి. మొదటి సంవత్సరం సాగునీరు పెంచుకోవడం ద్వారా, రెండో సంవత్సరం నాణ్యత గల విత్తనాలు, మూడో సంవత్సరం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం, 4వ సంవత్సరం యంత్రాలను ఉపయోగించడం ద్వారా మొత్తం మీద అతను మొత్తం 15 బస్తాలని ఉత్పత్తిని పెంచుకున్నాడు. ఈ 15 బస్తాలు అంటే కొన్ని సంవత్సరాల కాలంలో ఉత్పత్తుల పెరుగుదలనే వృద్ధి అని అంటారు. అంటే ఈ 15 బస్తాలని మనం వృద్ధి అని అంటాం. ఈ 15 బస్తాలు పెరగటానికి దోహదపడే అంశాలు ఏమిటి? ఈ 15 బస్తాలు పెరగటానికి దోహదపడే అంశాలని, ఈ 15 బస్తాలు పెరగటానికి దోహదపడే అంశాలతో కూడుకున్న దాన్నే అభివృద్ధి అని అంటాం. దీన్నే అభివృద్ధి అని అంటాం. అంటే 15 బస్తాలు అనేది ఉత్పత్తి, దాన్నే వృద్ధి అని అంటాము. ఈ 15 బస్తాలు పెరగటానికి దోహదపడే వాటినే మనం అభివృద్ధి అని అంటాం. అంటే దీంట్లో అభివృద్ధి దోహదపడే అంశాలు ఏంటంటే సాగునీరు, నాణ్యత గల విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు ఉపయోగించడం. ఈ 4 అంశాల ద్వారా 15 బస్తాలు పెరగడానికి దోహదపడింది. కాబట్టి దీన్నే అభివృద్ధి అని అంటాం. ఫైనల్గా మనకి వ్యవసాయదారుడు 15 బస్తాలు పెంచుకోవడానికి దోహదపడే అంశాలు ఏంటంటే ఈ 4 అంశాలను చెప్పుకుంటాం. ఈ 4 అంశాలనే అభివృద్ధి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, వృద్ధి అభివృద్ధి అనేది మనం చెప్పుకున్నామండి. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తిని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటాం. రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తిని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే మన దీంట్లో మొత్తం 4 యూనిట్లు ఉంటాయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో. ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అంటే కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండటం వల్ల దాంట్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను స్టడీ చేయటాన్నే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్తాము. రెండో దశలకినేమో అంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే జిఎస్డిపిని స్టడీ చేయటం, అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాము. రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అని చెప్పుకుంటాము. వీటిని గురించి ఎంత డేటా అలా వచ్చింది మొత్తం మనం కలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ భూ సంస్కరణలు. ఈ భూ సంస్కరణలు అని అంటే ఇప్పుడు చూడండి, భూ సంస్కరణలు అనేది రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా అంటే ఇది రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది. భూ సంస్కరణ అనేది రాష్ట్ర జాబితా కిందకు వస్తుందండి. ఇది పూర్తిగా దీని మీద సంబంధించిన చట్టాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేసుకుంటుంది. భూ సంస్కరణకు సంబంధించిన చట్టాలు మాత్రం రాష్ట్ర జాబితా అంటే భూ సంస్కరణకు సంబంధించిన చట్టాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. అందుకని తెలంగాణ ఎకానమీలో పెట్టడానికి ఇది ప్రధాన కారణం అనమాట. అంటే భూ సంస్కరణ ఎట్లా అంటే మన 1961లో ఒక చట్టం ఉంది, 1973లో చట్టం ఉంది. ఈ చట్టాల గురించి పూర్తిగా స్టడీ చేయటం అది. నెక్స్ట్ సెక్షన్ 2లో అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 3వ యూనిట్ ఏంటంటే వ్యవసాయము మరియు అనుబంధ సంస్థలు. సెక్షన్ 2లో
2లో ఉన్న థర్డ్ యూనిట్లో వ్యవసాయము మరియు అనుబంధ సంస్థలు. వ్యవసాయం మరియు అనుబంధ సంస్థలు అనంటే రాష్ట్రంలో ఏర్పడ్డ వ్యవసాయ ఉత్పత్తులు విస్తరణ అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి. ప్రతి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు ఎలా జరుగుతున్నాయి, దాని అనుబంధ రంగాల పరిస్థితిని కూడా స్టడీ చేయాలి. అంటే మనకి ఫిషరీస్ గురించి కానీ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ గురించి కానీ ఇవన్నీ అనుబంధ సంస్థలు అని చెప్పుకుంటాయి వ్యవసాయానికి. ఈ వ్యవసాయ ఉత్పత్తుల గురించి వ్యవసాయ అనుబంధ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తుల గురించి పూర్తిగా స్టడీ చేయాలి. నెక్స్ట్ పరిశ్రమలు సేవా రంగం. ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 4th యూనిట్ వచ్చేసరికి పరిశ్రమలు మరియు సేవా రంగం అని చెప్పుకుంటాము. ఈ పరిశ్రమలు సేవా రంగం అని అంటే రాష్ట్ర పరిధిలో ఉన్న పరిశ్రమలు విస్తరణ వృద్ధి ఎలా జరిగింది అనేది చూడాలి. దానికి సంబంధించిన చట్టాలను కూడా పరిశీలించాలి మనం. నెక్స్ట్ సేవా రంగం. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సేవా రంగంలో ఉన్నటువంటి అంశాలని ఉదాహరణకి టూరిజం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత ఐటీ సెక్టార్ అంటే కానీ తర్వాత టెంపుల్స్ గురించి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అన్ని విషయాలు మనం స్టడీ చేస్తే దాన్ని సేవా రంగం అవుతుంది. ఉదాహరణకి తెలంగాణ జిల్లాలో ఏ జిల్లా స్వదేశీ పర్యాటకులు ఎక్కువగా ఆకర్షిస్తుందంటే ఆన్సర్ వచ్చేసరికినేమో ఖమ్మం జిల్లా స్వదేశీ పర్యాటకులు ఎక్కువగా ఆకర్షిస్తుంది. దాని తర్వాత ఏ జిల్లా ఎక్కువగా స్వదేశీ పర్యాటకులను సందర్శిస్తుందంటే స్వదేశీ పర్యాటకులని ఆకర్షిస్తుందంటే అది ఆదిలాబాద్. ఇట్లా ఈ విధంగా చెప్పుకోవచ్చు. విదేశీ పర్యాటకులు ఆకర్షిస్తున్న మొట్టమొదటి జిల్లా ఏదంటే హైదరాబాద్ అని చెప్పుకుంటాం. హైదరాబాద్లో వచ్చేసరికినేమో చార్మినార్, నెక్స్ట్ గోల్కొండ లాంటి చారిత్రక కట్టడాలు ఉండటం వల్ల వీటిని సందర్శించడానికి విదేశీయులు ఎక్కువగా భారతదేశానికి వస్తూ ఉంటారు. ఇట్లా రాష్ట్రంలో ఉన్న ఐటీ సెక్టారు, టూరిజము, ట్రాన్స్పోర్టు వీటన్నిటిని స్టడీ చేయటమే మనకి సేవా రంగం అని చెప్పుకుంటాం. దీంట్లో దాదాపు 15 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ దీని తర్వాత మనకి అభివృద్ధి సమస్యలు అంటే అభివృద్ధి ఇది సెక్షన్ 3కి వచ్చేసరికైనా అభివృద్ధి మార్పులు అనేది ఇది ఒక చాప్టర్ అంటే ఇది పెద్ద చాప్టర్ అయితే దీన్ని 4 యూనిట్లుగా భాగించారు. అభివృద్ధి మార్పు అంటే దీన్ని డెవలప్మెంట్ అనేది చేంజెస్ అని అంటాం. దీంట్లో 4 యూనిట్స్ వస్తాయండి. ఈ 4 యూనిట్స్ వచ్చేసరికినేమో 1 అభివృద్ధి సమస్యలు, 2 భూసేకరణ చట్టాలు, 3 ఆర్థిక సంస్కరణలు, 4 కొనసాగించగలిగే అభివృద్ధి. మొదటి అభివృద్ధి సమస్యలు అంటే ఆ భారతదేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏర్పడే సమస్యలు ఎలా ఉంటాయి అంటే దీంట్లో 3 రకాల సమస్యలు ఉంటాయండి. అభివృద్ధిలో 3 రకాల సమస్యలు: సామాజిక సమస్యలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు. ఆర్థిక సామాజిక ప్రాంతీయ అసమానతలు అనేది అభివృద్ధి సమస్యలుగా భావిస్తాం. అంటే ఇప్పుడు సామాజిక సమస్యలు అంటే ఇక్కడ డౌరీ సిస్టమ్ కానీ చైల్డ్ మ్యారేజెస్ సతీ ఇవన్నీ సామాజిక సమస్యలుగా పరిగణిస్తాం. ఈ సమస్యలు ఎట్లా ఏర్పడుతున్నాయి, దీనికి అభివృద్ధికి సమస్యలకు ఎటువంటి సంబంధం ఉందో పరిశీలించాలి. నెక్స్ట్ ఆర్థిక అసమానతలు అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరగటం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడటం వల్ల పేదరికం నిరుద్యోగం తీవ్రంగా ఉంటుంది. పేదరికం నిరుద్యోగం అనేది ఆర్థిక అసమానతలుగా మనం చెప్పుకుంటాం. 3వ విషయాలకేమో ప్రాంతీయ అసమానతలు. దేశం అభివృద్ధి ప్రక్రియలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతీయ అసమానతలకు లోనవుతుంది. ఉదాహరణకి ఢిల్లీ, మద్రాసు, బొంబే, కలకట్టా లాంటి ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నార్త్ ఈస్ట్ స్టేట్స్ మాత్రం అభివృద్ధి చెందలేదు. అంటే కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధి జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే అది పెట్టుబడులు అనేది కొన్ని ప్రాంతాల్లోనే పెడుతున్నారు, కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం. దీనివల్ల మనకి ఏమందని ప్రాంతీయ అసమానతలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణ తెలంగాణ ప్రాంతంలో వస్తే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. మిగతా ప్రాంతమైనటువంటి కరీంనగర్ కానీ తర్వాత ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాలు వెనకబడ్డాయి. ఈ కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేదు, కొన్ని ప్రాంతాల మీద శ్రద్ధ చూపిస్తున్నారు, మరి కొన్ని ప్రాంతాల మీద శ్రద్ధ చూపించలేకపోవటం వల్ల మనకి ఈ సమస్యలు అనేది ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ భూసేకరణ చట్టాలు. 2nd యూనిట్ వచ్చేసరికినేమో భూసేకరణ చట్టాలు. ఈ భూసేకరణ చట్టాలు అనేది అభివృద్ధి ప్రక్రియలో భూసేకరణ అనేది సాధారణ విషయం. ఈ భూసేకరణ జరుగుతున్నప్పుడు ఇది రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అంటే ఈ రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్లో
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రజల్లో ఆందోళనకు గురైపోయి ఈ ప్రభుత్వ అంటే సేకరణ చేయటం వల్ల ప్రజల్లో ఆందోళన ఏర్పడేది, ఉద్యమాలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి పట్టణాన్ని కట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ క్రమంలో భూసేకరణ జరుగుతూ ఉంది. ప్రజల్లోని మద్దతు లేకపోవడం అనేది ప్రధాన సమస్య. ఎందుకనంటే వాళ్ళకి రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ అనేది చర్యలు పూర్తి స్థాయిలో లేకపోవటం వల్ల ఈ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో భూసేకరణ వల్ల ప్రజల నుంచి తిరుగుబాటు ఏర్పడుతుంది. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఈ సమస్యలు ఎట్లా ఏర్పడుతున్నాయి అనేది మనం పరిశీలించాలి. నెక్స్ట్ ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు అంటే చూడండి, మనకి 1991 ముందు భారత ఆర్థిక వ్యవస్థ, 1991 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ టోటల్లీ డిఫరెంట్. 1991 నాటికి భారతదేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 1991 నాటికి భారతదేశ సంక్షోభం ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ద్రవ్యోల్బణం అనేది తీవ్ర స్థాయిలో ఉంది. 17.4% భారతదేశంలో ద్రవ్యోల్బణం ఉండటం వల్ల దానివల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. రెండోది, విదేశీ మారక ద్రవ్యం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల భారతదేశం అనేది ఆర్థిక మాంద్యం అంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని చెప్పడానికి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్గా పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ కాంబినేషన్లో 1991లో భారతదేశం ఆర్థిక సంస్కరణ తీసుకుని వచ్చారు. ఆర్థిక సంస్కరణ తీసుకోవడం వల్ల భారతదేశం అనేది చాలా ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ఏంటంటే ఆర్థిక సంస్కరణ వల్ల వృద్ధి పెరిగినప్పటికీ పేదరికం అనేది పెరిగింది, నిరుద్యోగత ఎక్కువైపోయింది. ఇది కారణాలు. ఆర్థిక సంవత్సరాలు వేగంగా జరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వృద్ధి పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాలు వృద్ధి తగ్గిపోయి కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు బాగా పెరిగినాయి. తర్వాతనేమో విద్య బాగా వెనకబడిపోయింది. ఆరోగ్య సౌకర్యాలు అనేది హెల్త్ సౌకర్యాలు భారతదేశంలో తక్కువగా ఉన్నాయి. ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయి అంటే వృద్ధి పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వృద్ధి పెరగలేదు. ఇక్కడ పేదరికం, నిరుద్యోగం ఎక్కువైపోయింది ఆర్థిక సంస్కరణ వల్ల. ఎందుకు ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి? వృద్ధి అనేది కొన్ని ప్రాంతాలకు పరిమితం కావడానికి ప్రధాన కారణం ఏంటి? పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. ఆర్థిక సంవత్సరం సాధించినప్పటికీ మనకి పేదరికం, నిరుద్యోగం పెరగడానికి కారణాలు ఏంటి? అవన్నీ మనకు ఆర్థిక సంస్కరణలో ఆ టాపిక్ కింద వృద్ధి ఎలా పెరుగుతుంది, పేదరికం ఎలా పెరుగుతుంది, తర్వాత నిరుద్యోగం ఎలా పెరుగుతుంది, ఎన్ని విషయాలు మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ కొనసాగించగలిగే అభివృద్ధి. అభివృద్ధి అని అంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. అంటే కొనసాగించగల అభివృద్ధి అని అంటే సహజ వనరులను భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవటాన్ని మనం కొనసాగించగలిగే అభివృద్ధి అని అంటాం. Use of the natural resources without its depletion to the future generations is known as the sustainable development. మనకి ఆల్రెడీ 2 పదాలు తెలుసుకున్నాము. వృద్ధి అంటే తెలుసుకున్నాము, అభివృద్ధి అని తెలుసుకున్నాము. తర్వాత కొనసాగించగల అభివృద్ధి అనేది 3వ పదంగా చెప్పుకుంటాము. ఈ కొనసాగించగల అభివృద్ధి నిర్వచనాలేంటి, దాన్ని కొలమానాలేంటి అనేది మనం ఈ టాపిక్ కింద చెప్పుకోవచ్చు. దీంట్లో అభివృద్ధి మరియు మార్పులు అనేది 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. 1 అభివృద్ధి సమస్యలు, 2 భూసేకరణ చట్టాలు, 3 ఆర్థిక సంస్కరణలు, 4 కొనసాగించగలే అభివృద్ధి అని చెప్పుకుంటాం. ఇది మొత్తం మీద మనకి సెక్షన్ ఏలో 50 మార్క్స్, సెక్షన్ బిలో 50 మార్క్స్, సెక్షన్ సిలో 50 మార్క్స్, మొత్తం 150 మార్క్స్. భారత ఆర్థిక వ్యవస్థ మీద 100 మార్క్స్ వస్తాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద 50 మార్క్స్ వస్తాయి. మొత్తం మీద 150 మార్క్స్ అండి. అయితే మనకి సిలబస్లో ఫస్ట్ జాతీయ ఆదాయం. అదే జాతీయ ఆదాయం అంటే ఏంటి, దీంట్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి దీన్ని మనం పరిశీలిద్దాము. ఈ జాతీయ ఆదాయము అని అంటే మన భారత ఆర్థిక వ్యవస్థ గురించి క్షుణ్ణంగా స్టడీ చేయటం అని అర్థం. దీంట్లో సబ్ టాపిక్స్ ఇప్పుడు జాతీయంలో ఫస్ట్ సెక్షన్ ఏలో మొదటి యూనిట్ తీసుకుందామండి. ఈ జాతీయ ఆదాయంలో మనకి ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటే 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. జాతీయ ఆదాయంలో 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. 1 జాతీయ ఆదాయము భావనలు, 2 జాతీయ ఆదాయము మదింపు పద్ధతులు, 3 జాతీయ ఆదాయము
ప్రవాహ చక్రాలు. నాలుగు, జాతీయ ఆదాయము అంచనాలు. ఐదు, జాతీయ ఆదాయము ధోరణులు. ఇక్కడ ఓకే, ఫస్ట్ మనకి జాతీయ ఆదాయము అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థను క్షుణ్ణంగా స్టడీ చేయటము. దీంట్లో మొత్తం 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. 1 జాతీయ ఆదాయము భావనలు, 2 జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు, 3 జాతీయ ఆదాయం ప్రవాహ చక్రాలు, 4 జాతీయ ఆదాయం అంచనాలు, 5 జాతీయ ఆదాయము ధోరణులు. జాతీయ ఆదాయం మొదటిది జాతీయ ఆదాయం భావనలు అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు అంటే ఇంగ్లీష్లో మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ప్రవాహ చక్రాలంటే ఫ్లో ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ జాతీయ ఆదాయము అంచనాలు అంటే జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అంటే అంచనా వేశారు అంట. దీని ఇంగ్లీష్లో ఎస్టిమేషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. నెక్స్ట్ జాతీయ ఆదాయం ధోరణులు ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. 5 వచ్చేసరికినేమో జాతీయ ఆదాయం ధోరణిలో దీన్ని ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఈ 5 టాపిక్స్లో మొదట 3 టాపిక్స్ అనేది భావనలు. ఈ మొదట కాన్సెప్ట్కి సంబంధించింది. లాస్ట్ 2 టాపిక్స్ వచ్చేసరికినేమో డేటాకి సంబంధించింది. అది ఓకే, మనకి జాతీయ ఆదాయం భావనలు, జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు, జాతీయ ప్రవాహ చక్రాలు, జాతీయ ఆదాయం అంచనాలు, జాతీయ ఆదాయం ధోరణులు ఎన్ని మొత్తం కలిసి 5 సబ్ టాపిక్స్ అండి. వీటి అసలు ఫస్ట్ భావనలు అంటే ఏంటి, జాతీయ ఆదాయము భావనలు అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ ఈ 5 సబ్ టాపిక్స్ని కొద్ది ఎవరిని తీసుకొని ఒక 2-3 మినిట్స్ డిస్కస్ చేసి తర్వాత జాతీయ భావనలోకి మనం సబ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు జాతీయ భావనలు అంటే అంటే ఆర్థిక వ్యవస్థలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని వివిధ రకాలుగా కొలవటాన్నే జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. ఆర్థిక వ్యవస్థలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని వివిధ రకాలుగా కొలవటాన్నే జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. ఉదాహరణకి మనకి ఎన్ని రూపాయల్లో కొలవచ్చు దీన్ని జాతీయ ఆదాయాన్ని అంటే మనకి జీడిపి అని, జిఎన్పి అని. జాతీయ భావనలు అంటే జీడిపి ఒక భావన, జిఎన్పి ఒక భావన, ఎన్డిపి ఒక భావన, నేషనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, నేషనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్ ఇవన్నీ జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, నేషనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం భావనలు తెలియజేస్తాయి. అంటే ఇన్ని రూపాల్లో జాతీయ ఆర్థిక వ్యవస్థని కొలవచ్చు అని అర్థం. జీడిపి అనేది ఒక కొలత, జిఎన్పి అనేది ఒక కొలత, ఎన్డిపి అనేది ఒక కొలత, నేషనల్ ఇన్కమ్ అనేది కొలత, ప్రైవేట్ ఆదాయం దాని కొలత, పర్సనల్ ఇన్కమ్ దీన్ని తెలుగులో వ్యష్టి ఆదాయం అని అంటాం. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యయర్హ ఆదాయము అని అంటాం. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యయర్హ ఆదాయము అని అంటాం. ఇన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థను కొలవటాన్నే జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. దీంట్లో ప్రతి పదాన్ని కూడా జీడిపి ఒక భావన, ప్రతిదీ కూడా ఒక భావనగా భావించవచ్చు మనం. ఈ జీడిపిని అంటే ఈ భావనలు ఎవరు కొలుస్తారు?
అంటే ఈ భావన కొలిసేది సిఎస్ఓ, కేంద్ర గణాంక సంస్థ అంటాం. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాం, తెలుగులో దీన్ని కేంద్ర గణాంక సంస్థ అంటాం. ఈ కేంద్ర గణాంక సంస్థ ఆర్థిక సంవత్సరంలో తయారైన వస్తుసేవల ఉత్పత్తిని వివిధ రూపాల్లో కొలుస్తుంది. కేంద్ర గణాంక సంస్థ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన వస్తువుల ఉత్పత్తిని వివిధ రకాలుగా జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, నేషనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజల్ ఇన్కమ్ అనే పేర్లతో కొలుస్తుంది అన్నమాట. అంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 టు మార్చి 31 కాలంలో ఏర్పడిన దాన్నే ఆర్థిక సంవత్సరం అంటాం. ఇది సిఎస్ఓ వివిధ డిపార్ట్మెంట్ నుంచి సమాచారాన్ని సేకరించి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. తనిచ్చే నివేదికనే వైట్ పేపరు అని అంటాం. తనిచ్చే నివేదికని వైట్ పేపరు అంటాం. వైట్ పేపర్. సో సిఎస్ఓ సమర్పించే నివేదికను వైట్ పేపరు అని అంటారు. అంటే ఎప్పటి వరకు 1977 వరకు దీన్ని వైట్ పేపర్ అనేవాళ్ళు. 1977 తర్వాత సిఎస్ఓ ఇచ్చే నివేదికను ఎన్ఏఎస్ అంటూ పిలవబెట్టారు. ఎన్ఏఎస్ నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్. అంటే 1977 తర్వాత సిఎస్ఓ ఇచ్చే నివేదికనే నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని అంటాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఎన్ఏఎస్ని పార్లమెంట్లో సమర్పిస్తుంది. పార్లమెంట్లో దీన్ని సర్వే అని అంటాం. ఎన్ఏఎస్ రిపోర్ట్నే మనం సర్వే అని అంటాం, సర్వేగా చెప్పుకుంటాము. ఓకే, ఈ పార్లమెంట్లో ఫస్ట్ సర్వే అనౌన్స్ చేసిన తర్వాత బడ్జెట్ ఎస్టిమేషన్ అనేది ఏర్పడుతుంది. అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి జాతీయ ఆదాయము భావనలు అని అంటే ఆర్థిక వ్యవస్థలని వివిధ రకాలుగా కొలిచే సాధనాలనే వివిధ రకాలుగా కొలవటాన్నే జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. వివిధ రకాలుగా కొలవటాన్నే జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఈ విధంగా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ మదింపు పద్ధతులు. జాతీయ ఆదాయము మదింపు పద్ధతులు. అంటే జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో కొలుస్తారండి. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. రెండోది వచ్చేసరికేమో ఆదాయ మదింపు పద్ధతి. మూడోది వ్యయ మదింపు పద్ధతి. సో 3 మదింపు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఉత్పత్తి మదింపు, రెండోది ఆదాయ మదింపు, 3 వ్యయ మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. అంటే దీన్ని ప్రొడక్షన్ మెథడ్ అని అంటాము, రెండోది ఇన్కమ్ మెథడ్ అని అంటాము, మూడోది ఎక్స్పెండిచర్ మెథడ్ అని అంటాం. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి మరియు వ్యయ మదింపు పద్ధతి మూడింటిని కేంద్ర గణాంక సంస్థ కొలుస్తుంది. అంటే ఎగ్జామ్లో ఎట్లా అడుగుతా అంటే జాతీయ ఆదాయాన్ని ఎన్ని పద్ధతుల్లో కొలుస్తారు? ఆప్షన్ ఏ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆప్షన్ బి ఆదాయ మదింపు పద్ధతి, ఆప్షన్ సి వ్యయ మదింపు పద్ధతి. అంటే మనకి ఆప్షన్ డి వచ్చి తెలికినామో 5-1U అని ఇస్తారు. ఇప్పుడు మన సమాధానం చెప్పుకోవాలంటే ఆన్సర్ డి అనేది సరైన సమాధానం. అంటే 3 పద్ధతిని ఏకకాలంలో కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది అన్నమాట. ఎన్ని పద్ధతుల్లో లెక్కిస్తుందండి? 3 పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. కాబట్టి మనం దీన్ని ఎన్ని పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది అంటే ఉమ్మడి పద్ధతి లేక 5-1U అని చెప్పుకుంటాం. ఉమ్మడి పద్ధతి అని చెప్పుకుంటాము, లేక అన్ని పద్ధతులను ఏకకాలంలో ఉపయోగిస్తుంది. అంటే ప్రతి మదింపు పద్ధతికి సమీకరణం ఉంటుంది, నిర్వచనం మరియు సమీకరణం ఉంటుంది. ఆ సబ్ టాపిక్ చెప్పుకున్నప్పుడు నిర్వచనాలు చెప్పుకొని తర్వాత దాన్ని మనం ఆ ఫార్ములాస్ స్టడీ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకి ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే దాన్ని ప్రవాహ చక్రాలు అని అంటాం. ప్రవాహ చక్రాలు అంటే ఏంటి? జాతీయ ఆదాయానికి ప్రధానంగా ఒక లక్షణం ఉంటుందండి. ఏంటంటే అది ప్రవాహం అనేది.
జాతీయ ఆదాయం ప్రధాన లక్షణం ఏంటి అని అంటే ప్రవాహం అని అంటాం. ఈ ప్రవాహ చక్రాలు ఎన్ని అని అంటే అసలు ఏంటి జాతీయ ప్రవాహ లక్షణం ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాము. ఉదాహరణకి చూడండి, మనకి ఇన్కమ్ ఏమైందంటే ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్గా మారింది. ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్గా మారింది. ఉదాహరణ మీకు ఆదాయం వచ్చిందండి, ఈ ఆదాయం మీకు ఖర్చులు అయిపోయింది అనుకోండి, వ్యయంగా మారిపోయింది. అది వేరే వ్యక్తులకి ఇన్కమ్గా మారింది, తర్వాత ఆ వ్యక్తులకి ఇది ఎక్స్పెండిచర్గా మారిద్దండి. తర్వాత తన ఎక్స్పెండిచర్ వేరే వ్యక్తులకి ఇన్కమ్గా మారి తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్గా మారిపోయి ఫైనల్గా అదేమైందంటే వేరే వ్యక్తులకి మళ్ళీ ఇన్కమ్గా మారిద్ది. అంటే ఆదాయం నిరంతరం వ్యక్తుల నుంచి మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అలా నిరంతరం ప్రవాహం చేస్తూ ఉంటుంది. కాబట్టి జాతీయానికి ప్రధాన లక్షణం ఏంటంటే ప్రవాహం. అయితే ఈ ప్రవాహాలు అనేది ఎలా ఉంటుంది? ఉదాహరణకి చూడండి, మనకి 100 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, దాని మీద సంతకం పెట్టి మనకి ఎక్కడన్నా ఈ షాపులో ఇచ్చామనుకోండి, జీవితకాలంలో అది తిరిగి రాలేకపోవచ్చు. అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, అండమాన్ నికోబార్ కావచ్చు, బ్లాక్ మనీగా మారచ్చు, అది ఎక్కడైనా ఉండొచ్చు. అంటే దీనికి నిరంతరం ప్రవాహం చేస్తూ ఉంటుంది అన్నమాట. దీనికి లక్షణం. అయితే ఈ ప్రవాహ చక్రాలు ఎన్ని ఉన్నాయి? ఈ ప్రవాహ చక్రాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉంటాయండి. ప్రవాహ చక్రాలు అనేది మనకి 3 ఉంటాయి. ఒకటి 2 సెక్టార్ మోడల్, 2 3 సెక్టార్ మోడల్, 3 4 సెక్టార్ మోడల్. ఒకటి 2 సెక్టార్ మోడల్, 2 3 సెక్టార్ మోడల్, 3 4 సెక్టార్ మోడల్. దీని తెలుగులో 2 సెక్టార్ మోడల్ అంటే 2వ రంగ నమూనా అంటాము. 3 సెక్టార్ మోడల్ అంటే 3వ రంగ నమూనా అంటారు. 4 సెక్టార్ మోడల్ అంటే 4వ రంగ నమూనా అంటారు. అంటే 2వ రంగ నమూనా అంటే ఏంటంటే ప్రజలు సంస్థల మధ్య ద్రవ్య ప్రవాహ సంబంధాన్ని 2వ రంగ నమూనా అంటారు. ప్రజలు మరియు సంస్థల మధ్య ద్రవ్య ప్రవాహ సంబంధాన్ని 2వ రంగ నమూనా అంటారు. నెక్స్ట్ 3వ రంగ నమూనా, ప్రజలు సంస్థలు మరియు ప్రభుత్వం మధ్య ద్రవ్య ప్రవాహ సంబంధాన్ని 3వ రంగ నమూనా అంటారు. 4వ రంగ నమూనా, ప్రజలు సంస్థలు ప్రభుత్వం మరియు విదేశీ రంగం మధ్య ద్రవ్య ప్రవాహ సంబంధాన్ని 4వ రంగ నమూనా అంటారు. కాబట్టి జాతీయ ఆదాయంలో ఎన్ని ప్రవాహ చక్రాలంటే 3 ప్రవాహ చక్రాలంటే వాటిని ఆ నిర్వచనాలు తెలుసుకొని దాన్ని డయాగ్రామ్ ద్వారా ఎలా సంబంధం ఉంటుంది, 2వ రంగ నమూనాలో సంబంధాలు ఎలా ఉంటుంది, 3వ రంగంలో సంబంధం, 4వ రంగంలో సంబంధం ఎలా ఉంటుందని మనం స్టడీ చేస్తే దాన్ని ద్రవ్య ప్రవాహ చక్రాలు అని అంటాం. నెక్స్ట్ జాతీయ ఆదాయం అంచనాలు. ఈ జాతీయ ఆదాయం అంచనా అనేది 4th టాపిక్ అండి. జాతీయ ఆదాయంలో ఇది జాతీయ ఆదాయం అంచనా అంటే 2 దశలు ఉంటాయి. మనకి భారతదేశం 2 దశలు ఉండే, స్వతంత్రం రాకముందు భారత ఆర్థిక వ్యవస్థ, స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ. స్వతంత్రం రాకముందు భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు, స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారని తెలుసుకోవటాన్ని జాతీయ ఆదాయం అంచనాలు అని అంటాం. ఉదాహరణకి మన స్వతంత్రం రాకముందు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అంటే దాదాబాయి నవరోజీ అని చెప్తాం. దాదాబాయి నవరోజీ స్వతంత్రం రాకముందు మొట్టమొదటిసారి జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాడు. తర్వాత స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరంటే దాదాబాయి నవరోజీ చెప్పుకుంటాము. శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసిన వ్యక్తి ఎవరు అని అంటే వికేఆర్వి రావు. ఓకే, ఈ వికేఆర్వి రావు శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం రాకముందు అంచనా వేశాడు. ఇట్లా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, అట్లా భారతీయులతో పాటు స్వతంత్రం రాకముందు విదేశీయులు కూడా అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారనేది మనం స్టడీ చేయొచ్చు. ఓకే, దీని తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తున్నారంటే సిఎస్ఓ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ అంటాం. ఈ సిఎస్ఓ ఆర్థిక సంవత్సరంలో ఏర్పడ్డ వస్తువుల ఉత్పత్తిని 3 పద్ధతుల్లో కొలుస్తుంది అన్నమాట.
ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతుల్లో కేంద్ర గణాంక సంస్థ కొలుస్తుంది. ఇట్లా వివరంగా తెలుసుకోవటాన్నే జాతీయ ఆదాయం అంచనాలు అని అంటాం. ఇలా వివరంగా తెలుసుకోవటాన్నే జాతీయ ఆదాయము అంచనాలు అని అంటాం. ఇది లాస్ట్ వచ్చేసరికినేమో ద ట్రెండ్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్, దాన్ని జాతీయ ఆదాయము ధోరణులు అని అంటాం. ఈ జాతీయ ఆదాయము ధోరణులు ఎలా ఏర్పడతాయి? అసలు ధోరణి అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థల నిర్మాణాత్మక మార్పులను, ఆర్థిక వ్యవస్థలు ఏర్పడే నిర్మాణాత్మక మార్పులనే ధోరణులు అని అంటాం. ఆర్థిక వ్యవస్థలు ఏర్పడే నిర్మాణాత్మక మార్పులనే ధోరణులు అని అంటాం. నిర్మాణాత్మక మార్పులు అంటే స్వతంత్రం వచ్చినాటికి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం నుంచి ఎక్కువగా ఆదాయం వచ్చేది. ఇప్పుడు సేవారంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇది నిర్మాణాత్మక మార్పు జరిగింది. ఒకప్పుడు ఆ వ్యవసాయం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు సేవారంగం అధిక ప్రాధాన్యత ఏర్పడింది. దీన్నే నిర్మాణాత్మక మార్పు అని అంటాం. అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో స్వతంత్రం వచ్చేనాటికి ఎలా ఉంది, తర్వాత ఇప్పటికీ ఎలా ఉంది, దీన్ని తెలుసుకోవటం అనే జాతీయ ఆదాయము ధోరణులు అంటారు. ఇది డేటా ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఇది మన డేటా అంతా కలెక్ట్ చేసుకుంటే అప్పటికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కంపారిజన్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ధోరణులు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్లా మొత్తం 5 సబ్ టాపిక్స్. దీంట్లో మనకి ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసరికనేమో జాతీయ ఆదాయము భావనలు అనేది ఫస్ట్ సబ్ టాపిక్. జాతీయ ఆదాయము భావనలు అనేది మొట్టమొదటి సబ్ టాపిక్గా చెప్పుకుంటాం. ఓకే, ఈ జాతీయ ఆదాయము భావనలు అంటే ఏంటి అసలు? ఫస్ట్ మనం చెప్పుకుందామండి. జీడిపి, జాతీయ ఆర్థిక వ్యవస్థను వివిధ రూపాలలో కేంద్ర గణాంక సంస్థ లెక్కించటాన్ని గణించటాన్నే జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. ఎన్ని భావనలు ఉండే అంటే జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, నేషనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, ప్రైవేటు ఆదాయము, వెస్టీ ఆదాయము, వెయ్యర్ ఆదాయము, ఎన్నిటిని భావనలో చెప్పుకుంటాం. వీటిలో మనకి ఇన్ని భావనలు మొత్తం 7 భావనలు ఉండే. 7 భావనల్లో మనం ఫస్ట్ భావన వచ్చేసరికినేమో జీడిపి భావన. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, నేషనల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, వెస్టీ ఆదాయము, మరియు వెయ్యర్హ ఆదాయం. వెయ్యర్హ ఆదాయం, వీటన్నిటిని జాతీయ ఆదాయము భావనలు అని అంటాం. వీటన్ని స్టడీ చేస్తే మంచి అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది జాతీయ ఆదాయం భావనల మీద. వీటిలో ఫస్ట్ మనం జీడిపికి, జిఎన్పికి తేడా తెలుసుకున్నాము. జీడిపి, జిఎన్పికి తేడా తెలుసుకుంటే మంచి క్లారిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జీడిపి, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. గ్రాస్ జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్. ఈ జీడిపి, జిఎన్పికి మనం తేడా తెలుసుకోవాలి. ఇది జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. జీడిపిని తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. జిఎన్పిని స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటాం. స్థూల జీడిపినేమో స్థూల దేశీయ ఉత్పత్తి, జిఎన్పినేమో స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. ఈ రెండింటి నిర్వచనాలు మనం తెలుసుకుందాం. అసలుకి ఈ జీడిపి, జిఎన్పి, జీడిపి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తి మొత్తాన్ని జీడిపి అని అంటాం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తి మొత్తాన్ని జీడిపి అని అంటారు.
ఓకే, ఇక్కడ జిఎన్పి ఏంటండి? జాతీయుల చేత తయారు కాబడ్డ వస్తువుల ఉత్పత్తి మొత్తాన్ని జాతీయ ఉత్పత్తి అని అంటాం. దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైతేనేమో జీడిపి అండి, జాతీయుల చేత తయారు కాబడితేనేమో జిఎన్పి. అంటే దీనికి దాని తేడా ఉంది మనకి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి జీడిపి, ఇండియన్స్ ఇన్ ఇండియా, వెయ్యి కోట్లు. ఫారినర్స్ ఇన్ ఇండియా, 200 crores, మొత్తం కలిసి 1200 crores. దీన్నే జీడిపి అంటారు, దీన్ని జీడిపి అంటారు. నెక్స్ట్, ఇండియన్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్, ఫారిన్, ఇది వచ్చేసరికేమో 300. ఈ రెండు కలిపితే అంటే 1000 ప్లస్ 300, 1300 crores. ఇది వచ్చేసరికేమో 1200 crores. దీన్నేమో జిఎన్పి, దీన్నేమో జిఎన్పి అంటారు, దీన్నేమో జీడిపి అని అంటారు. ఓకే, ఇక్కడ మనకి జీడిపి అంటే దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తిని జీడిపి అని అంటారు. జిఎన్పి అంటే జాతీయుల చేత తయారు కాబడ్డ వస్తువుల ఉత్పత్తిని జాతీయ జిఎన్పి అని అంటాం. భౌగోళిక సరిహద్దుల్లో తయారైతేనేమో జీడిపి, జాతీయుల చేత తయారు కాబడితేనేమో జిఎన్పి. ఇక్కడ చూడండి, భారతదేశంలో ఉన్న భారతీయులు, భారతదేశంలో ఉన్న విదేశీయులు కలిసి ఉత్పత్తి చేస్తే దాన్ని జీడిపి అని అంటాం, దాన్ని జీడిపి అని అంటాం. అంటే భారతదేశంలో ఉన్న భారతీయులు, విదేశాల్లో ఉన్న భారతీయులు కలిసి ఉత్పత్తి చేశారనుకోండి, దాన్ని జిఎన్పి అని అంటాం. ఓకే, ఇక్కడ నిర్వచనం ఏంటంటే దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైతే, ఈ దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఎవరెవరు పాల్గొంటారు? భారతీయులు మరియు విదేశీయులు పాల్గొంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది? భారత భౌగోళిక సరిహద్దుల్లోనే జరుగుతుంది. భారతదేశంలో ఉన్న భారతీయులు 1000 కోట్లు ఉత్పత్తి చేస్తున్నారు, భారతదేశంలో ఉన్న విదేశీయులు 200 crores ఉత్పత్తి చేస్తున్నారు, మొత్తం కలిసి 1200 crores. దాన్నే జీడిపి అని అంటారు, దాన్నే జీడిపి అని అంటారు. నెక్స్ట్, జిఎన్పి. ఈ జిఎన్పి వచ్చేసరికన్నా జాతీయుల చేత తయారు కాబడ్డ వస్తువుల ఉత్పత్తిని జిఎన్పి అని అంటారు. ఇక్కడ భారతదేశంలో ఉన్న భారతీయులు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కలిసి ఉత్పత్తి చేస్తే దాన్ని జిఎన్పి అని అంటారు. ఇక్కడ జీడిపి ఎక్కువగా ఉందా, జిఎన్పి ఎక్కువగా ఉందంటే జిఎన్పి ఎక్కువగా ఉంది. అంటే భారతదేశంలో ఉన్న భారతీయులు, విదేశాల్లో ఉన్న భారతీయులు కలిసి ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం జిఎన్పి అని అంటాం. భౌగోళిక సరిహద్దులో భారతీయులు మరియు విదేశీయులు ఇద్దరు కలిసి ఉత్పత్తి చేసే దాన్ని జీడిపి అని అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఏది ఎక్కువ అంటే జిఎన్పి ఎక్కువ కనపడుతుంది. మనకి జిఎన్పి అనేది ఎక్కువగా కనపడుతుంది. అయితే జీడిపి పెద్దదా, జిఎన్పి పెద్దదా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. అది దేని మీద ఆధారపడుతుందంటే ఎన్ఎఫ్ఐ అని ఇంకోటి ఉంటుందంటే దాని మీద ఆధారపడుతుంది. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని అంటాం. ఇది
దీన్ని తెలుగులో నికర కారక విదేశీ ఆదాయము అని అంటాం. ఎన్ఎఫ్ఐ అని నికర కారక విదేశీ ఆదాయం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. అంటే ఇప్పుడు జిఎన్పిని నిర్వచనం ప్రకారం తీసుకుంటే ఒక నిర్వచనం ప్రకారం తీసుకోవచ్చు, లేక ఫార్ములా ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పుకుందాం, జిఎన్పి అంటే జాతీయుల చేత తయారు కాబడ్డ వస్తువుల ఉత్పత్తిని జాతీయ ఆర్థిక వ్యవస్థ, దాన్ని జిఎన్పి అనే పదంతో తెలియజేస్తాము. నిర్వచనం ప్రకారం అది. ఉదాహరణకి మనకి ఒక ఫార్ములా తీసుకుందాం. జిఎన్పికి ఫార్ములా ఉందండి. జిఎన్పికి ఫార్ములా ఉంది. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ అనే మనం జిఎన్పి అని అంటాం. అంటే ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐకి ఇంకొక అర్థం ఉందండి. ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి అని చెప్పుకుంటాం. ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి అని చెప్తాం. ఆర్ అంటే రిసిప్ట్, పి అంటే పేమెంట్. ఆర్ అంటే రిసిప్ట్, పి అంటే పేమెంట్స్. ఓకే, ఆర్ అంటే ఏంది, పి అంటే ఏంటి? ఆర్ అంటే ఏంది? ఆర్ అంటే రిసిప్ట్ అని అంటాం. దీన్ని రాబడి అని అంటాం. దీన్ని రాబడి అంటాం. పి అంటే చెల్లింపు అని అంటాం. చెల్లింపు అంటాం. ఆర్ అంటే రాబడి, పి అంటే చెల్లింపు. అంటే భారతీయులు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలకు లేక వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తే దాన్ని రాబడి అని అంటాం. ఉదాహరణ, మీరు అమెరికా వెళ్ళిపోయి కొన్ని 6 నెలల నుండి అక్కడి నుంచి డబ్బు తీసుకొని వచ్చారనుకోండి, అది రాబడిలో భాగం అవుతుంది. అలా కాకుండా మీరు చెల్లింపులు ఉంటుంది. ఈ చెల్లింపులు అంటే ఏంటంటే విదేశీయులు భారతదేశంలో ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేస్తే వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని మనం చెల్లింపులు అని అంటాం. విదేశీయులు భారతదేశానికి వచ్చి వ్యాపారము మరియు ఉద్యోగాలు చేస్తే వాళ్ళకు వచ్చిన ఆదాయాలని చెల్లింపులు అని అంటాం. అంటే ఉదాహరణకి విదేశీయులు భారతదేశంలో న్యూక్లియర్ టెక్నాలజీలో పనిచేయడానికి వస్తే వాళ్ళు మన డబ్బు ప్రభుత్వం చెల్లించాలి జీతాల రూపంలో, దాన్నే చెల్లింపులు అని అంటాం. లేక హాస్పిటల్లో పనిచేయడానికి విదేశీయులు భారతదేశానికి వస్తే మనం చెల్లించే వాటినే చెల్లింపులు అని అంటాం. మనం చెల్లించే వాటినే చెల్లింపులు అని అంటాం. ఓకే, ఇట్లా రాబడి అంటే మనకు వచ్చే ఆదాయాన్ని, ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే దానిని రాబడి అని అంటాం. ఇతర దేశాలకి దీన్ని ఇతర దేశాల నుంచి అంటే ఇన్కమ్ టు ది ఇండియా, ఇన్కమ్ టు ది ఇండియా. నెక్స్ట్ ఇన్కమ్ టు ఫారిన్ కంట్రీస్, టు ఫారిన్ కంట్రీస్. అంటే భారతీయులు విదేశాలకు చెల్లిస్తే దాన్ని చెల్లింపులు అని అంటాం. పక్క దేశాల నుంచి భారతదేశానికి ఆదాయం వస్తే దాన్ని రాబడి అని అంటాం. ఎనివే, ఎన్ఎఫ్ఐ అంటే నికర కారక విదేశీ ఆదాయం అంటాము. దానికి ఫార్ములా ఏంటంటే ఆర్ మైనస్ పి, ఆర్ మైనస్ పి అని చెప్పుకుంటాం. ఈ ఆర్ మైనస్ పిలో ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ఎఫ్ఐ అంటే ఆర్ మైనస్ పి అంటే ఆర్ అంటే రాబడి, పి అంటే చెల్లింపు. ఉదాహరణకి మనకి ఇక్కడ చూడండి, జీడిపి వచ్చి తెలికినాము. జిఎన్పి ఫార్ములా కావాలి మనకి, జిఎన్పి కావాలి. అది ఫార్ములా ఏంటంటే జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ. ఇక్కడ జీడిపి వచ్చి తెలికినామో 1200 crores, ఎన్ఎఫ్ఐ వచ్చి తెలికినామో 300 minus 200 is equal to 1200 plus 100, finally 1300 crores. అంటే దీన్ని బట్టి మన ఫార్ములా ద్వారా జిఎన్పిని సంపాదించుకోవచ్చు. నిర్వచనం ద్వారా కూడా మనకి నిర్వచనం ద్వారా కూడా జిఎన్పిని సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ జిఎన్పిలో భారతీయులు మాత్రం ఆర్థిక వ్యవస్థలో పాల్గొంటారు. భారతీయులు మాత్రం ఆర్థిక వ్యవస్థలో పాల్గొంటారు అని అంటే
భారతదేశంలో ఉన్న భారతీయులు 1000 crores సంపాదిస్తారు, ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు 300 crores సంపాదిస్తారు, మొత్తం కలిసి 1300 crores. అట్లయినా ఒకటే, లేక జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ కలిపితే జిఎన్పి అయింది. ఆ ఫార్ములా కూడా వేసుకున్నా కూడా మనకి సమాధానం వస్తుందన్నమాట. అంటే నిర్వచనం ద్వారా కూడా మనం జిఎన్పి సంపాదించుకోవచ్చు, ఫార్ములా ద్వారా కూడా మనం జిఎన్పి సంపాదించుకోవచ్చు. అయితే వీటిలో మనకి మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. ఇప్పుడు జిఎన్పి పెద్దదా, జీడిపి పెద్దదా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. అంటే దేని మీద ఆధారపడుతుందంటే R-P మీద ఆధారపడుతుంది. జీడిపి పెద్దదా, జిఎన్పి పెద్దదా అనేది దేని మీద ఆధారపడుతుందంటే అది R-P అంటే లేక ఎన్ఎఫ్ఐ మీద ఆధారపడుతుంది. ఎన్ఎఫ్ఐ మీద ఆధారపడుతుంది. అంటే ఈ ఎన్ఎఫ్ఐ ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు దీనికి 3 ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి జీడిపి గ్రేటర్ దాన్ ది GNP when NFIA plus R greater than the P. ఇది ఒక ఫార్ములా. రెండోది వచ్చేసరికేనేమో GNP less than the GDP when NFIA minus R less than the P. ఇది ఒక ఫార్ములా అండి. ఇంకా థర్డ్ ఫార్ములా వచ్చేసరికేనేమో GNP is equal to GDP when NFIA 0 R is equal to P అనేది 3 ఫార్ములాస్ ఉంటాయి. అంటే జీడిపి పెద్దదా, జిఎన్పి పెద్దదంటే ఏది మనకు ఖచ్చితంగా చెప్పలేము. అది దేని మీద ఆధారపడుతుంది అంటే ఎన్ఎఫ్ఐ మీద ఆధారపడుతుంది. ఎన్ఎఫ్ఐ అనేది R-P మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకి ఈ 3 ఫార్ములాస్లో భారతదేశం ఎక్కడ ఉంది అంటే ఈ 3 ఫార్ములాస్లో భారతదేశం అనేది రెండో దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి వెన్ ఎన్ఎఫ్ఐ మైనస్ ఆర్ లెస్ దాన్ ది పి అని చెప్పుకోవచ్చు. అంటే మన 1991 భారత ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో రాబడులు ఎక్కువగా ఉండే, చెల్లింపులు తక్కువగా ఉండేవి. అప్పుడు భారతదేశం అనేది బిఫోర్ 1991 ఇదేమో ఆఫ్టర్ 1991. అంటే భారతదేశంలో రాబడులు తక్కువగా ఉండి రాబడులు ఎక్కువగా ఉండి చెల్లింపులు తక్కువగా ఉంటేనేమో జీడిపి గ్రేటర్ దాన్ ది జీడిపి గ్రేటర్ దాన్ ది జిఎన్పి ఉండేది. అంటే వెన్ ఎన్ఎఫ్ఐ ప్లస్ ఆర్ గ్రేటర్ దాన్ ది పి అని చెప్పుకుంటాం. అయితే మనకి రెండో ఫార్ములా వచ్చేసరికేమో 1991 తర్వాత రెండో ఫార్ములాకి వెళ్ళిపోయాం. అంటే జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి వెన్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ ఆర్ లెస్ దాన్ ది పి అని చెప్పుకుంటాం. అంటే 91 తర్వాత ఈ స్థితిలోకి ఎందుకు చేరుకున్నామనంటే భారతదేశంలో రాబడుల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉండేవి 1991 తర్వాత. 1991 ఆది సంస్కరణలు ఏర్పడటం వల్ల భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి. తద్వారా ఏమైందంటే మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగిపోయి మనకి చెల్లింపులు ఎక్కువైపోయి రాబడులు తగ్గటం వల్ల ఆర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనకి భారతదేశంలో మనం వాడే వస్తువులు శాంసంగ్, నోకియో, తర్వాత ల్యాప్టాప్, సోనీ, హెచ్పి అన్ని విదేశీ వస్తువులే వాడుతున్నాం. టెలిఫోన్స్ కూడా వడాఫోన్ విదేశీ ఫోన్. అంటే మన భారతదేశంలో వస్తువులు సేవలు ఎక్కువ విదేశీయులు వాడుతున్నాం 1991 తర్వాత. అలా ఏర్పడటానికి కారణం ఏంటంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువ పెరగటం వల్ల. అంటే ఎల్పిజి అంటే మనకి సరళీకరణం, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణం అనేది ఆర్థిక సంస్కరణ చేయటం వల్ల ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు జరిగి
ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు జరిగేసి పూర్తిగా మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ వేగవంతం పుంజుకొని మనకు చెల్లింపులు ఎక్కువైపోయినాయి. అంటే చెల్లింపులు ఎక్కువైనంటే ఏంది, విదేశీయులు ఎక్కువగా వ్యాపారాలకు ఉద్యోగాలకు భారతదేశానికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి డబ్బు రూపంలో చెల్లించామనుకోండి, దాన్నే చెల్లింపులు అని అంటాం. ఉదాహరణకి ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. ₹1 కోటి తీసుకొచ్చాడనుకోండి, ఒక 100 కోట్ల రూపాయలతో పెట్టుబడి స్టార్ట్ చేస్తే ఒక 5 సంవత్సరాల కాలంలో ఇంకొక 100 కోట్లు తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే వచ్చి 100 కోట్లతో వచ్చి ఇంకొక 100 కోట్లతో తీసుకుని వెళ్తున్నాడు. అంటే ఏంది, ఇక్కడ వ్యాపారం బాగా చేస్తున్నాడు అని అర్థం. మనకి ఫస్ట్ 100 కోట్లు వస్తే రాబడేది, తర్వాత మనం చెల్లిస్తేటప్పుడు 200 కోట్లు చెల్లించాలి. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలో బాగా పెరుగుతున్నాయి అంటే చెల్లింపులు బాగా పెరుగుతున్నాయని అర్థం. అంటే 1991 తర్వాత భారతీయులు విదేశాలకు వెళ్ళటం కంటే విదేశీయులు ఎక్కువ భారతదేశానికి వచ్చి వ్యాపారాలు చేయటం అనేది బాగా జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో చెల్లింపులు ఎక్కువైపోయినాయి, రాబడులు తగ్గిపోయినాయి. అందువల్ల GNP లెస్ దాన్ ది GDP, NFI మైనస్ అని చెప్పడానికి అవకాశం ఏర్పడింది. తర్వాత కొన్ని దేశాలు ఉంటాయండి, కొన్ని దేశాలు అంటే GNP = GDP అని అంటాం. అంటే ఎట్లా అంటే అక్కడ పక్క దేశాల నుంచి ఆ దేశంలోకి పక్క దేశాల నుంచి ఆ దేశానికి ఎవరు వ్యాపారాలకు ఉద్యోగాలకు ఎవరు వెళ్ళరు, ఆ దేశం నుంచి పక్క దేశాలకి వ్యాపారాలకు ఉద్యోగాలకు ఎవరు వెళ్ళరు. ఉదాహరణకి యుఎన్ఓ నేషన్స్ ఆర్గనైజేషన్ 1945లో ఏర్పడింది. ఆ దేశం యుఎన్ఓ కొన్ని దేశాలను సస్పెండ్ చేస్తుంది వేరే వేరే కారణాల వల్ల. ఉదాహరణ ఉరండా, రువండి ఇలాంటి దేశాలు సస్పెండ్ అయినాయి అనుకోండి, అంటే వాళ్ళ దేశాలకి ఎవరిని పోవటానికి పర్మిషన్ ఇవ్వరు, ఆ దేశాల నుంచి పక్క దేశానికి అంటే ఎవరు పర్మిషన్ ఉండదు. అంటే రాబడులు చెల్లింపులు లేకపోవటం వల్ల అక్కడ R=P అనేది ఈక్వల్, R 0 అవుతుంది, P అనేది 0 అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ GDP = GNP లేక GNP = GDP ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అంటే పక్క దేశాలతో సంబంధాలు లేకుండా ఆర్థిక లావాదేవీలు లేనటువంటి దేశాల్లో GNP = GDP అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇట్లా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చండి. భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్ర రాకం అంటే మన భారత ఆర్థిక వ్యవస్థ 1991కు ముందు GDP > GNP ఉండేది. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు పెరిగినాయో, ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుందో, ఆటోమేటిక్ విదేశీయులు భారతదేశానికి వచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయటం వల్ల భారతదేశంలో చెల్లింపులు పెరిగిపోయి GNP < GDP అనేది ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి సూచకంగా అయినప్పుడు కొన్ని నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎనివే ఇట్లా 3 ఫార్ములాస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ దేని మీద ఆధారపడుతుంది, GDP GNP అని అంటే R-P మీద ఆధారపడుతుంది. R-P మీద ఆధారపడుతుంది. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు 2 రకాలుగా వర్గీకరణ ఉంటాయి ప్రపంచంలో 2 రకాలుగా వర్గీకరణ ఉంటాయి. ఒకటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, రెండోది అభివృద్ధి చెందిన దేశాలు. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఉదాహరణకి భారతదేశంలో చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి, రాబడులు ఎక్కువగా ఉంటాయి. అంటే భారతదేశంలో చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే విదేశీయులు భారతదేశానికి వచ్చి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్ల మనకి విదేశాలకు ఎక్కువ చెల్లింపులు చేస్తూ ఉంటాం. అందువల్ల మనకి భారతదేశంలో GNP < GDP ఏర్పడుతుంది. అంటే చెల్లింపులు ఎక్కువ ఏర్పడిన కారణం ఏంటంటే విదేశీయులు అంటే అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాపారాలు చేయకుండా పక్కన అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందువల్ల పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చేసి ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చెల్లింపులు ఎక్కువగా ఏర్పడతాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో రాబడులు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశీయులు అభివృద్ధి చెందిన దేశాలు రాకుండా విదేశీయులు ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేయటం వల్ల వాళ్ళు ఇతర దేశాల నుంచి డబ్బులన్నీ వాళ్ళ స్వదేశానికి పంపించడం వల్ల అమెరికాలో రాబడులు బాగా పెరుగుతాయి. అంటే అమెరికన్స్ ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారాలకు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అనుకోండి, అమెరికాకి రాబడి అవుతుంది. అట్లా ఉదాహరణ భారతదేశానికి అమెరికా వాడు వస్తే పెద్ద వ్యాపారం చేస్తాడు, మనం డబ్బు చెల్లిస్తాము, అది వాడికి మనకేమో చెల్లింపు, వాడికి రాబడి అయింది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువ రాబడులు ఉంటాయి, చెల్లింపులు తక్కువగా ఉంటాయి. అక్కడ GNP ఎక్కువగా ఉంటుంది GDP కంటే.
కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చెల్లింపులు ఎక్కువగా ఉండటం వల్ల జిఎన్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా చెప్పుకోవచ్చు. అడుగుతూ ఉంటాడు, ఈ కింది స్టేట్మెంట్లో ఏది సరైనది అని అంటాడు. కింది స్టేట్మెంట్లో ఏది సరైనది. ఇప్పుడు 3 ఫార్ములాస్ ఇచ్చారు. దీని తర్వాత ఆప్షన్ డి అనేది ఇంకోటి ఇవ్వచ్చు, ఆప్షన్ 4 అనేది ఒకటి ఇవ్వచ్చు. ఎలా అంటే కెనాట్ సే ఎగ్జాక్ట్లీ, కెనాట్ సే ఎగ్జాక్ట్లీ అంటే ఈ 4 అంటే కింది వాటిలో ఎగ్జామ్లో జీడిపి జిఎన్పి సంబంధించి వచ్చినట్టు రావచ్చు. అంటే కింది వాటిలో ఏది సరైనది అంటాడు. ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జీడిపి లెస్ దాన్ ది జీడిపి గ్రేటర్ దాన్ ది జిఎన్పి, అండ్ జీడిపి లెస్ దాన్ ది జీడిపి, జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి, జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి. కెనాట్ సే ఎగ్జాక్ట్లీ అని అంటే కెనాట్ సే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఏ దేశం అనేది ఖచ్చితంగా చెప్పలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ అయితేనేమో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికనేమో అభివృద్ధి చెందిన దేశాల్లో. మూడోది వచ్చేసరికనేమో యుఎన్ఓచే బహిష్కరించబడ్డ దేశాల్లో జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఏం చెప్తామంటే కెనాట్ సే ఎగ్జాక్ట్లీ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ కింద వాటిలో ఏది సరైందంటే కెనాట్ సే ఎగ్జాక్ట్లీ అని చెప్పుకుంటాం. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ కింది ఫార్ములా ఏది సరైంది అంటాడు. అప్పుడు మనకి అప్పుడు ఏం చెప్తుంటామండి, జీడిపి గ్రేటర్ దాన్ ది జిఎన్పి అని మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. యుఎన్ఓచే బహిష్కరించబడ్డ దేశాలలో ఏమి జరుగుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. లేక ఇట్లా ఆప్షన్స్ అంటే మనకి ప్రత్యేకంగా పలానా దేశమో పలానా ఆర్థిక వ్యవస్థను చెప్పకుండా ఉంటే కెనాట్ సే అనేది కెనాట్ సే ఎగ్జాక్ట్లీ అనేది ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 1991కు ముందు భారతదేశంలో జిఎన్పి ఎక్కువగా ఉండేది, జీడిపి తక్కువగా ఉండేది. 1991 తర్వాత జిఎన్పి తగ్గిపోయి జీడిపి పెరుగుతూ వస్తుంది. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలో బాగా పెరగటం వల్ల భారతదేశంలో చెల్లింపులు పెరిగిపోయి జిఎన్పి తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. అయితే దీంట్లో మనకి కొన్ని నష్టాలు ఉన్నాయి. ఈ స్థితి వల్ల అంటే భారతదేశంలో ఎక్కువ చెల్లింపులు పెరగటం వల్ల భారతదేశానికి ఉపయోగం ఉందా నష్టం ఉందా అంటే ఇది 2 మార్గాలు చెప్పుకోవచ్చు అండి. అది మనం రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఉదాహరణకి మనకి రిటైల్ అనేది ఒకటి ఉందండి, చిల్లర వ్యాపారం అంటే దాన్ని రిటైల్ బిజినెస్ అని అంటాము. రిటైల్ బిజినెస్ అని అంటాం. అంటే దీంట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే 51% విదేశీయులు ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుకోవడానికి యూపీఏ గవర్నమెంట్ బిల్లు పాస్ చేసింది. అంటే చిల్లర వ్యాపారం అంటే విదేశీయులు భారతదేశానికి వచ్చి అంటే మామూలుగా వాల్మార్ట్ లాంటి వాళ్ళు భారతదేశానికి వచ్చి అన్ని వస్తువులు ఒకే ప్రాంతంలో అమ్ముకోవటాన్నే చిల్లర వ్యాపారం అని అంటాం. ఉదాహరణకి బిగ్ బజార్, స్పెన్సర్స్ అన్ని అన్ని వస్తువులు ఒకే ప్రాంతంలో అమ్ముకోవటాన్నే చిల్లర వ్యాపారం అంటాం. అలాంటి వ్యాపారం చేసుకోవడానికి విదేశీయులకి భారతదేశం పర్మిషన్ ఇచ్చింది యూపీఏ గవర్నమెంట్లో. అయితే దీన్ని బీజేపీ అపోజ్ చేసింది. ఎందుకు బీజేపీ దీన్ని అపోజ్ చేసింది అంటే దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్న చిన్న చిన్న చిల్లర కొట్లన్నీ మొత్తం నాశనం అయిపోతాయి, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది అని బీజేపీ వాళ్ళు గొడవ చేశారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ముందు బ్రిటిష్ వాడు వ్యాపారం కోసం వచ్చాడు మొదట్లో, తర్వాత రాజకీయంగా పలుకుబడి సంపాదించి భారతదేశం స్లేవరీగా అయిపోయింది. అంటే భారతదేశం అనేది ఒక కాలనీగా ఏర్పడింది బ్రిటిష్ ప్రభుత్వానికి. అట్లానే విదేశీయులు కూడా మొదట్లో ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాపారం కోసం వచ్చే తర్వాత రాజకీయ పలుకుబడి సంపాదించుకొని భవిష్యత్తులో భారతదేశం అనేది మోడర్న్ కాలనీగా మారడానికి అవకాశం ఉంటుందని బీజేపీ వాదన. అయితే యూపీఏ ఎందుకు పాస్ చేసిందంటే వాళ్ళ స్టాండ్ ఏంటంటే విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవడానికి నేను చిల్లర వ్యాపారంలో 51% పర్మిషన్ ఇచ్చానని చెప్పింది. అంటే వీళ్ళు ఏమంటారంటే విదేశీ వ్యాపారం అంటే విదేశీయులు భారతదేశానికి వ్యాపారం చేస్తే పి అనేది పెరుగుతుంది, పి గ్రేటర్ దాన్ ది ఆర్ అయిపోతుంది.
అంటే భారతదేశంలో డబ్బులన్నీ వెళ్ళిపోతాయని అర్థం. ఎక్కువ డబ్బులు చెల్లించామనుకోండి పక్క దేశాల డబ్బులు ఎక్కువగా వెళ్ళిపోతాయని అర్థం. పక్క దేశాలకు డబ్బు లేదు. దానివల్ల చిన్న చిన్నగా భారతదేశం ఆర్థిక స్థిరత్వం కోల్పోతుంది. విదేశీయులు భారతదేశమే అంటే పెత్తనం చెలాయించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ చిల్లర వ్యాపారం యూపీఏ గవర్నమెంట్ చిల్లర వ్యాపారం చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చామంటే ఇక్కడ వాళ్ళు విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవడానికి అని చెప్పారు. అంటే విదేశీ మార్గద్రవ్యం అవసరం ఏంటి? విదేశీ మార్గద్రవ్యం అవసరం ఏంటి అంటే 3 కారణాలు ఉన్నాయి. మన ప్రపంచంలో ఏ దేశమైనా సరే విదేశీ మార్గద్రవ్యం చాలా ముఖ్యం. విదేశీ మార్గద్రవ్యం ద్వారా అంటే దీన్ని ఎఫ్ఈఆర్ అంటాం, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ అని అంటాం. ఎఫ్ఈఆర్ అంటే విదేశీ మార్గద్రవ్యాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజోర్స్ అని అంటాం. అంటే ప్రతి దేశానికి కూడా విదేశీ మార్గద్రవ్యం అవసరం. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వస్తువులను సేవలను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మార్గద్రవ్యం అవసరం. అదే డాలర్స్ కానీ యూరో కరెన్సీ కానీ అన్నీ ఇలాంటివి అనేది విదేశీ మార్గద్రవ్యం అవసరం అనమాట. అయితే విదేశీ మార్గద్రవ్యం అనేది లేకపోతే ఆటోమేటిక్గా వస్తువులు సేవలు ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోలేం. అయితే దీన్ని ఎలా సంపాదించుకోవాలి? 3 మార్గాలు ఉంటాయండి. విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవడానికి 3 మార్గాలు ఉంటాయి. ఒకటి ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవటం ద్వారా. అంటే మనం ఎక్కువగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవచ్చు. కానీ భారతదేశంలో ఇంపోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ది ఎక్స్పోర్ట్స్. భారతదేశంలో దిగుమతుల కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడింది. దాన్ని ట్రేడ్ లోటు అని అంటాం, వాణిజ్య లోటు అని అంటాం. తెలుగులో దీన్ని వాణిజ్య లోటు అంటాం. ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటం వల్ల వాణిజ్య లోటు ఏర్పడి విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవడానికి అవకాశం లేదు. ఈ ఆప్షన్ మనకు క్లోజ్ అయిపోయింది. రెండో ఆప్షన్ చూద్దాం. విదేశీ మార్గద్రవ్యం అప్పు చేయటం అంటే డెట్ అనమాట. డిఈబిటి డెట్ అంటే భారతదేశం ఇతర దేశాల నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు లేక ఐఎంఎఫ్ అభివృద్ధి చెందిన దేశాల నుంచి అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు డాలర్స్లో కానీ లేక యూరో కరెన్సీలో కానీ ఇస్తారు. ఆ అప్పుతో మనం కావాల్సిన వస్తు సేవలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఈ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ మన స్థాయి మించి అప్పు చేశాము, ఇతర దేశాలు మనకు అప్పు ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఒకవేళ మన స్థాయి నుంచి అప్పు చేసామనుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి గ్రీక్ ఉందండి. గ్రీక్ ఆల్రెడీ తలకు మించిన అప్పులు చేసింది. అంటే వాళ్ళు జీడిపి కంటే కొన్ని రెట్లు ఎక్కువ అప్పు చేయడం వల్ల అది తిరిగి చెల్లించలేక ఇప్పుడు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది ప్రధాన సమస్య. ఇది మొత్తం యూరోపియన్ కంట్రీస్ మొత్తానికి చిక్కుపోయి దీనివల్ల యూరోపియన్ కంట్రీస్ మొత్తం బాగా గందరగోళం గురి అయ్యాయి అన్నమాట. అంటే ఇది అప్పు అనేది అవకాశం లేదు మనకి. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి మనకి ఎఫ్డిఏ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఏ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశీయులు భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆర్బీఐకి వీళ్ళు కరెన్సీ రూపంలో డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మన విదేశీ మార్గద్రవ్యంగా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన వస్తువులు సేవలు ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఇదొక్కటే మార్గం ఉంది. మన భారతదేశంలో ఎఫ్డిఏ పెరగాలంటే మనకి అన్ని రంగాల్లో ఎఫ్డిఏ పర్మిషన్ ఇవ్వడానికి చట్టాలు చేసుకోవాలి. ఆ క్రమంలోనే మనం యూపీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే 51% చిల్లర వ్యాపారంలో పర్మిషన్ ఇచ్చింది. అంటే దీనివల్ల మనకి విదేశీ మార్గద్రవ్యం అనేది అవసరం అన్నమాట. విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవడానికి ఎఫ్డిఏని పర్మిషన్ ఇచ్చామని యూపీఏ గవర్నమెంట్ చెబుతూ ఉంది. అంటే వేరే మార్గం లేదు కాబట్టి నేను యూపీఏ చిల్లర వ్యాపారంలో పర్మిషన్ ఇచ్చానని చెప్తుంది. బీజేపీ ఏమో దీనివల్ల భవిష్యత్తు భారతదేశం అనేది కాలనీగా బ్రిటిష్ యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ ఇది కాలనీగా మారడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ వాదన. అయితే విదేశీ మార్గద్రవ్యం అవసరమా కాదా మనకి? ఎస్, చాలా అవసరం. ఉదాహరణకి చైనాతో మనకి థ్రెట్ ఉంది.
1962లో చైనా భారతదేశాన్ని ఓడించింది. తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలో ఉన్నాయని వాదిస్తుందన్నమాట. ఇప్పుడు చైనా వాళ్ళు ఉదాహరణకి 1991 భారతదేశంలో మనకి విదేశీ మార్గదర్శనం $2.1 బిలియన్ ఉండే. మనకి 1991 ఆర్థిక సంక్షోభం కాలంలో $2.1 బిలియన్ ఉండే. ఆ టైంలో మనకి ఒక వారానికి సరిపడే క్రూడ్ ఆయిల్ని సంపాదించుకోవడానికి మాత్రమే ఈ విదేశీ మార్గద్రవ్యం అనేది మనకు ఉపయోగపడుతుంది. అది ఈ టైంలో సడన్గా మనకి చైనా నుంచి యుద్ధం వచ్చిందనుకోండి, మనకు వారం రోజుల్లో క్రూడ్ ఆయిల్, ఈ డబ్బులు వారం రోజులు అవసరమైన క్రూడ్ ఆయిల్ని కొనుక్కోవడానికి సరిపోతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? చైనా భారతదేశాన్ని పూర్తిగా ఓడించేసి, అంటే మన దగ్గర డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వస్తు సేవలను కొనుక్కోవడానికి, అంటే క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడానికి మన దగ్గర విదేశీ మార్గద్రవ్యం ఉండదు. విదేశీ మార్గద్రవ్యం లేకపోవటం వల్ల మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా మన దగ్గర క్రూడ్ ఆయిల్ అయిపోతుంది, వెంటనే కొనుగోలు చేసుకుని డబ్బులు ఉండవు. అప్పుడు ఆటోమేటిక్గా మన హెలికాప్టర్లు కానీ, విమానాలు కానీ, షిప్లు కానీ ఎన్ని ఏమవుతుందంటే డీజిల్ పెట్రోల్ లేకపోవడం ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతాయి, ఎక్కడెక్కడ నిలిచిపోతాయి అన్నమాట. చైనా ఈజీగా మన భారతదేశాన్ని ఓడించడానికి అవకాశం ఉండేది. ఇట్లా భారతదేశానికి రక్షణ కూడా కోల్పోతాం విదేశీ మార్గద్రవ్యం లేకపోవటం వల్ల. కాబట్టి ఈ యూపీఏ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకొని దేశ రక్షణ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని వాళ్ళ వాదన. ఎనివే ఇక్కడ మనం ఏ భావానికి ఏకీపించవచ్చు అంటే యూపీఏ భావానికి ఏకీపించడానికి అవకాశం. ఎందుకంటే ముందు రక్షణ ముఖ్యం, తర్వాత ఏదైనా. కాబట్టి మనం కేవలం విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవడానికి ఎఫ్డీని ఆహ్వానిస్తున్నాము. ఇది వాళ్ళ స్టాండ్ యూపీఏ. అయితే బీజేపీ అధికార రంగంలో వాళ్ళు కూడా రైల్వేస్లో ఎఫ్డీఏ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మరి వాళ్ళు అధికారంలో లేనప్పుడు అన్న విషయం ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్న విషయం ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ అభిప్రాయాలు మాత్రం. అంటే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాటగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎనివే ప్రస్తుతానికి మనకి విదేశీ మార్గద్రవ్యం చాలా అవసరం, అందువల్ల మనం ఎఫ్డీని ఇన్వైట్ చేస్తున్నాము. కానీ భవిష్యత్తులో దీనికి చాలా ప్రమాదకరంగా దారితీయడానికి అవకాశం ఉంటుంది. అంటే భారతదేశంలో విదేశీ పెత్తనం పెరిగిపోయి భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ ప్రాబల్యం బాగా పెరిగిపోయి వాళ్ళు పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఎనివే ఒక దేశంలో జీడిపి, జిఎన్పి ఏది పెద్దది అని అంటే ఆ దేశం ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. రాబడులు ఎక్కువగా ఉంటేనేమో జిఎన్పి ఎక్కువగా ఉంటుంది, చెల్లింపులు ఎక్కువగా ఉంటేనేమో జీడిపి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా చెప్పలేమని చెప్పుకోవచ్చు. జీడిపి, జిఎన్పి దేని మీద ఆధారపడుతుంది అంటే ఎన్ఎఫ్ఐ మీద ఆధారపడుతుందని మనం చెప్పవచ్చు అనమాట. ఎనివే జీడిపి, జిఎన్పిలో తేడాలు కూడా మనం చెప్పుకోవచ్చు. జీడిపి, జిఎన్పిలో జీడిపి, జిఎన్పి. ఓకే, జీడిపి అంటే మనం చెప్పుకున్నాం భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తిని జీడిపి అని అంటాం. ఇక్కడ భౌగోళిక సరిహద్దులు అంటే జీడిపి అంటే భౌగోళిక సరిహద్దులు ప్రాధాన్యత ఇస్తారు. మరి జిఎన్పి అంటే జాతీయతకు ప్రాధాన్యత, అంటే జాతీయుల చేత తయారు కాబడ్డ వస్తువుల ఉత్పత్తిని జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. కాబట్టి దీంట్లో జిఎన్పిలో జాతీయతకు ప్రాధాన్యత ఇస్తారు. నెక్స్ట్ 2, ఇది 200 నాటికల్ మైల్స్ పరిధిలో నాటికల్ మైల్స్ అంటే సీని మనం నాటికల్ మైల్స్లో కొలుస్తాము. భారత భౌగోళిక సరిహద్దు దాటి 200 నాటికల్ మైల్స్ పరిధిలో తయారైన వస్తువుల ఉత్పత్తిని జీడిపిలో భాగం అని చెప్పుకుంటాం. 200 నాటికల్ మైల్స్ పరిధిలో దాటి అంటే 200 నాటికల్ మైల్స్ పరిధిలో తయారైన వస్తువుల ఉత్పత్తిని జీడిపిలో భాగం అని చెప్పుకుంటాం. ఉదాహరణకి మనకి బాంబే నుంచి ఒక 150 కిలోమీటర్స్లో క్రూడ్ ఆయిల్ కనుక్కున్నాం అనుకోండి, అది దేనికి ఎందుకు వస్తుందంటే జీడిపిలో భాగం అవుతుంది. ఇది భౌగోళిక సరిహద్దుకు దూరంగా ఉన్నప్పుడు 200 నాటికల్ మైల్స్ పరిధి లోపల ఉంది కాబట్టి ఇది జీడిపిలో భాగం అని చెప్పుకుంటాం. దీంట్లో వచ్చేసరికినేమో ఎన్ఎఫ్ఐ అనేది జిఎన్పిలో భాగంగా ఉంటుంది. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర కారక విదేశీ ఆదాయం అని అంటాం.
నికరకారక విదేశీ ఆదాయం అంటాం. ఇది భారతీయులు మరియు విదేశీయుల ఆర్థిక వ్యవస్థలో పాల్గొంటారు. జీడిపిలో భారతీయులు మరియు విదేశీయుల పాల్గొంటారు. అంటే ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు పాల్గొంటారు. కానీ జిఎన్పిలో కేవలం ఇండియన్స్ మాత్రమే పాల్గొంటారు. ఇండియన్స్